రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు? రాము నేను లక్ష్మణ్. ఆయన రాముడు. అమ్మ ఇది కొంచెం క్లారిటీ వద్దాం. రాముడితో మాట్లాడేటప్పుడు రాముడు లక్ష్మణ్తో చేసిన ఫస్ట్ మీరు 5 మార్క్స్ ఫస్ట్ 5 మార్కులు మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు సినిమాలో ఎట్లా అంటే ఇట్లా గుద్దేవాడు 4-5 రౌండ్లు కొడతాడు. అది ఎట్లా అది ఫస్ట్ అది బౌన్స్ ఫాలింగ్ అంటారు. బౌన్స్ లేసేది. చెప్పనా అట్లా కొత్త మీరు క్రియేట్ చేసిన ఫస్ట్లో తప్ప కొట్టిన తర్వాత కొట్టిన ఒక ఫినిషింగ్ హీరో అలా కూల్గా నడుస్తుంటాడు. ఆడియన్స్కి రీ రికార్డింగ్ స్కోరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వటం, ఆడియన్స్ హీరో అభిమాన హీరో క్లాప్స్ కొట్టే చిన్న టైం గ్యాప్ బాధిస్తాం. అది మా స్టైల్ అంటారు. స్టార్టింగ్ లో మీ హీరోలుగా కూడా వచ్చింది. హీరోగా 4 సినిమాలు చేసి అప్పుడు ఎందుకు తొందరపడ్డారా హీరోగా చేద్దామని చెప్పి? ఎందుకు ఆశ పుట్టింది హీరోగా చేద్దామని? ఆశ ఉంటుంది కమ్మను కదా, ఆ తర్వాత ఎదగాలి. ఆ తర్వాత 4 సినిమాలు చేసినాక అర్థమైంది ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన ఇబ్బంది పెట్టుకోవడం. కానీ మిస్ అయిన డ్యూట్ సాంగ్లు ఏమి లేవు, లేకపోయినాయి మనకి. డ్యూట్ సాంగ్లు, వాన సాంగ్లు హీరోయిన్ తో మీరు అసలు యాక్షన్ మాస్టర్ మీరు. అందరు హీరోలతో చేసినా? అందరు హీరోలతో చేసాం మొత్తం ఇండస్ట్రీలో. ఒకే ఒక హీరోతో చేయలేదు. ఎవరైనా ఆయన మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఐడియాస్ ఏంటి? ఏ గోల్ లేకుండా జీవించటమే మా గోల్. ఇది కొత్తగా ఉంది అసలు. అర్థం కానట్టు అర్థమైంది. డబ్బులు రావాలి, డబ్బులు వచ్చాక ఇవన్నీ చేసుకోవచ్చు, మీలా మాట్లాడవచ్చు. పిలుస్తారా అండి? బాగున్నారా? మీకు కుర్చీలేసావా కూడా పెట్టుకున్నారు లేదా బాగా ఆర్థికం అండి మాది. ఆర్థికం అంటే ఇప్పుడు చెప్పుకోకూడదు, కానీ ఒకరోజు అన్నంలోకి బియ్యం లేవు. ఒకరోజు పెరుగు కొంచెం తిని పడుకున్నాం నైట్. అమ్మా వాట్ ఏ బిజీ రోడ్లు బా. మెగా9 ప్రేక్షకులు నమస్కారం. ట్రాఫిక్ అన్నా, ట్రాఫిక్లో చచ్చిపోయింది, తలకాయ బాగా నొప్పి. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా అంటే రామ్ లక్ష్మణ్ తెలుసు కదా, ఫైట్ మాస్టర్లు, ఆయనతో కలవడానికి వచ్చాను, వాళ్ళిద్దరితో కలవడానికి వచ్చాను. చాలా విషయాలు వాళ్ళతో నేను అడుగుతాను, వాళ్ళు కూడా చెప్తారు, మీరు కూడా తెలుసుకోండి. సో లెట్స్ మీట్ రామ్ లక్ష్మణ్. ప్లీజ్ కమ్, దిస్ ఈస్ ద గేట్. ఇది గేట్ ఇంత బరువు ఉంది, వాళ్ళలాగానే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడ అమ్మయ్యా, అబ్బబ్బా ఇంత బాగుంది. ట్రాఫిక్తో నెత్తి నొచ్చింది. ఇల్లు సరికి ఇంత హాయిగా ఉంది. అబ్బో మూడంతా మారిపోయింది. నెత్తి గర్రం ఉండే ఈ ట్రాఫిక్ని చూసి ఏదో కుటీరానికి వచ్చినట్టుంది. అమ్మ బుద్ధుడు గారు నమస్కారం సార్. ఇంత బాగా కట్టారు ఐడియాతో. ఇది 5th ఫ్లోర్లో ఇంత కట్టడం అనేది సూపర్. అబ్బా అరే బా, అచ్చం కుటీరం లాగా ఉంది. లోపల కూర్చొని తపస్సు చేసుకోవచ్చు హాయిగా. బా ఎంత బాగుంది. అరే ఈ చెట్లన్నీ పక్కన చెక్కల కుర్చీలు, అంతా చెక్కలు, అంతా న్యాచురల్గా 5th ఫ్లోర్లో ఇలా కట్టడం అనేది నిజంగా గ్రేట్. ఇవి కూడా సోఫాలు కూడా చెక్కల కుర్చీలే. ఇక్కడ బుద్ధుడు గారు నమస్కారం సార్. హాయిగా ఎంత కష్టాలు అన్నీ మర్చిపోతాం ఇక్కడికి వచ్చేసరికి. బ్రహ్మాండం. ఎవరిచ్చారు నా ఐడియా? ఇంతకు సారేడు ఆ లోపల ఉన్నట్టుంది. సార్ ఒకసారి కలుద్దాము. బొక్కులు కూడా ఉన్నాయడా. హలో అన్నగారు. అన్నగారు నమస్కారం. నమస్కారం. నమస్తే. సత్తన్న బాగున్నారు? నమస్తే. ఈ ఇద్దట్లో ఎవరు కలుస్తున్నాడు? ఇంత రాముడు ఎవరు లక్ష్మణుడు? నేను రాము. మీరు రాము లక్ష్మణ్. థ్యాంక్ యూ అన్న. బ్రహ్మాండంగా ఉంది ఆ ఇల్లు. ఇలా ఐడియా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ లో వస్తున్నప్పుడు బాగా తలకాయ పోయి ట్రాఫిక్ లతో ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా అమ్మ మీతో చక్కగా మాట్లాడవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే కొంచెం ధ్యానానికి సంబంధించింది. ఇలాగ ప్రశాంతత చాలా బ్రహ్మాండంగా ఉందన్న. తపస్సు చేసుకోవచ్చు. మేము 3 గంటలు లేచి ఇక్కడ ధ్యానం చేస్తాం.
ఇందులో చేస్తారు ఈ రూమ్ అరువులు అంతా. ఓ అన్నగారు ఈ హైదరాబాద్ ని ఇంకా రెండో రాజధాని చేస్తా అంటున్నారు. రెండో క్యాపిటల్ సిటీ చేసిన ఇంకా రష్ ఎక్కువ. అలాగే అలాగే. చాలా ప్రశాంతంగా Thank you. ఎట్లా కట్టాలని చెప్పి ఇది మా అన్నగారు, మీ అన్నగారు ఆయన కూడా ఉన్నారా? అన్నగారు పెద్ద అన్నగారు, రామలక్ష్మణ్ కాకుండా ఇంకొక ఆయన మా పెద్ద అన్నగారు ఆయన అందించారు చూసుకుంటారు. ఆహా. తర్వాత మా సుబ్బరాజు అని మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కొంచెం ఇలాగా మ్యాప్ అంత ఐడియా ఇచ్చింది. అట్లా ఈ చెట్లని ఒరిజినల్ అన్న ట్రీస్ అన్ని ఓ, బ్రహ్మాండం. చెట్ల మధ్యలో ఒక పరదశాల అంటారు కదా ఆ, పూర్వకాలంలో గురువులు రండి. సూపర్ సూపర్ అన్న. లోపల మా సినిమా ప్రస్థానం, సినిమా ప్రస్థానం కూడా చాలా మా కష్ట నష్టాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక్కడ చూడండి హాయిగా ఉందన్న. అట్లా అన్ని ఫోటోలు పెట్టారా మీరు చేసే సినిమాలు? సినిమాలన్నీ అవి గుర్తుగా, ఓ సూపర్. ఈ అవార్డ్స్ అవన్నీ. అన్నగారు మా మెగా 9 తరఫు నుంచి చిన్న గిఫ్ట్ అన్న మీ ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బిజీ అవమానం చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ చిన్న అన్నగారు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. నమస్కారం గారు, నమస్కారం. మీ గెటప్ నమస్కారం. అయ్యో చాలా నుంచి కన్యూడ్ గెటప్ తోటి మేము చూస్తున్నాం కాబట్టి నాకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది మనకి మీకు. చాలా ఫస్ట్ టైం వచ్చాను మీ స్టార్టింగ్, మా క్యారియర్ స్టార్టింగ్ లో వచ్చారు. క్యారింగ్ అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు అయింది. అప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, నేను అట్లే ఉన్నాను. నేను ఎట్లా ఉన్నాను అప్పటికంటే సేమ్ సేమ్ అలా గెటప్ అదే ఏమైనా మార్పు వచ్చిందా? సేమ్ ఈ గెటప్ లో, ఎందుకంటే వస్తున్న గిరాకీ ఎట్లాంటిది గెటప్ లో కావాలి అంటే ఓకే, నో ప్రాబ్లం. ఇంతకు ముందు అట్లా నేనేం పెట్టుకున్నా అంటే కిరాణా స్టోర్ పెట్టుకుంటే మనకు నచ్చిన ఐటమ్స్ పెడదాం, కస్టమర్లు వస్తారు తీసుకుంటారు అనుకునేవాడిని కెరీర్ స్టార్టింగ్ లో. అట్లా ఎవడొచ్చేవాడు కాదు, వాళ్ళకి ఏం కావాలో అది పెట్టాలి షాప్ లో, అది పెడితే అప్పుడు వస్తారు. అది కొంచెం లేట్ గా తెలిసింది, అనుభవంతో తెలిసింది. గుడ్. సో మన భూమి మీద అంతా కూడా తెలుసుకుంటే కోసం వచ్చాం, అంత అనుభవమే. ఇది కాదు ఇది తెలుసుకొని వెళ్ళిపోవాలి, అంతే. స్టోరేజ్ చేసుకొని లాస్ట్ లో అన్ని చూడాలి, తెలుసుకోవాలి, లాస్ట్ లో ఏమి లేదంటే అనుకోవాలి. ఇది ఫినిష్, ఇది క్లైమాక్స్. ఇది విజిటింగ్, మనం విజిటింగ్ చేస్తున్నాం. టూరింగ్ వచ్చాము, మన టైం సంగతులు ఏంటన్న విశేషాలు. మీరు ఎట్లా ఉన్నారు? హై సూపర్. గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చాను నేను, ఫిఫ్త్ లోకి వచ్చాం. ఈ ఫిఫ్త్ లో అంటే ఏంటన్నా ఇది మొత్తం అంత ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది. మీ కిచెన్ అది వంటలు ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళందరూ ఉండేది, వాళ్ళ కిందే ఉంటారు. పైన మేము 3 గంటలకు వచ్చి పైన ధ్యానం మెడిటేషన్, ఎవరైనా డైరెక్ట్లు ఎవరైనా వచ్చినా వాళ్ళు కొంచెం మెడిటేషన్ చేపించడం, ధ్యానం చేపించడం. కొన్ని ప్రశాంతంగా అదే జీవితం గడపాలనేది ఒక నిర్ణయించుకున్నాం మనం. ఎక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ షూటింగ్ చేస్తూ ఎక్కడో మనం ఎడారు ఫారెస్ట్ లో ఉండలేము, ఊర్లోనే ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. కాబట్టి దాన్నే కొంచెం ఈ స్టైల్లో మేము నిర్ణయించాం. మొత్తం 5 ఫ్లోర్స్ మీరే ఉంటారు? మాదే మొత్తం మీ ఇంట్లో వేరే బయట వాళ్ళు లేరు? లేదు. ఓ హాయిగా. అయితే ఎన్ని సినిమాలు తీసుకుంటారన్నా ఇప్పటికి అందాజా? అంటే లెక్కేసుకోలేదు, 1000 దాటిందా? 1000 ఉండలేవు, 400 300 ఉండొచ్చు అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు హీరోలుగా కూడా వచ్చింది, హీరోగా 4 సినిమాలు చేసాం. అప్పుడు ఎందుకు తొందరపడ్డారా హీరోగా చేద్దామని చెప్పి? ఎందుకు ఆశ పుట్టింది హీరోగా చేద్దామని? ప్రతి వాడికి ఆశ ఉంటుందో కమ్మను కదా, ఆ తర్వాత ఎదగాలి. ఆ తర్వాత 4 సినిమాలు చేసినాక అర్థమైంది ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మన ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు వాళ్ళు. ఆ విషయం తెలిసింది. 4 సినిమాలు జ్ఞానంకి వెళ్ళాక అర్థమైంది. ముందుగా తెలిసి ఉంటే అసలు పనే మొదలు పెట్టాడు కాదు, తర్వాత తెలిసింది ప్రేక్షకులు తర్వాత తెలిసింది అదృష్టం. దాన్ని బట్టి ఏడాడుతూ ఉండకుండా ఒప్పుకోవడం గొప్ప విషయం, అదే తెలుసుకోవడం గొప్ప విషయం, ఒప్పుకోవడం గొప్ప విషయం. 4 సినిమాలు ఏంటన్నా పేర్లు అవి? యాక్షన్ నెంబర్ 1 ఫస్ట్ సినిమా ఖైదీ బెదరు, ఖైదీ బ్రదర్స్, ఓకే. బస్తీ మే సవాల్, ముగ్గురు సింహాలు, ఓహో, ఒక్కడే కాని ఇద్దరు, అన్ని యాక్షన్ ప్యాక్డే. యాక్షన్ ప్యాక్ యాక్షన్ కాక మమ్మల్ని డాన్స్ లేదు చూస్తారా? దాంట్లో డాన్స్ లేయడానికి ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. అన్నయ్య చిరన్న ఉన్నాడు. అచ్చా, మీ ఈ 5 సినిమాల్లో 4 సినిమాలు మీరు చేసిన సినిమాలు హీరోయిన్లు ఎవరెవరన్నా? హీరోయిన్ 2 సినిమాల్లో ఉదయ్ భాను గారు చేశారు, ఒక సినిమాలో చెన్నై అమ్మాయి చేసింది, ఒక సినిమాలో సంగవి. ఇద్దరే సంగవి ఓల్డ్ హీరోయిన్. అవును తెలుసు. క్యారెక్టరేషన్ హీరోయిన్ గారు క్యారెక్టరేషన్. హీరోయిన్ అంటే డాన్స్ సాంగ్ లేదు. ఓకే, దాంట్లో క్యారెక్టర్ డ్యూయట్ సాంగ్ మిస్ అయినా మీరు చేసి? సాంగ్ ఒకటి ఉదయ్ భాను గారితో ఒకటి చేసినాం. ఓకే, చిన్న సాంగ్ ఒకటి. ఓకే, అంతే. 5 సినిమాలతో మీకు సాలు
ఇక మనం ఇబ్బంది పెట్టకూడదు మనుషుల్ని. ఆ తర్వాత సినిమాలు చేశారు డైరెక్ట్. నుంచి ఫైట్ మాస్టర్ రెండు ఫైట్ మాస్టర్ చేస్తూనే మధ్య మధ్యలో చేసాము. చేస్తూ అలా చూస్తున్న తర్వాత ఓహో మనకి ఇదే కరెక్ట్ అంటే మనకి 4 చూస్తాం. మీరు అన్నట్టు ఇందాక కిరాణా కొట్టులో మనకి ఇష్టం వచ్చిన పెట్టకూడదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పెట్టాలి. అవును. అందుకని మన ఇష్టం వచ్చిన ఎక్కువ చేయకూడదు. ఆడియన్స్ ఏమి ఇష్టం అది చేస్తూ మనకేమో దానిలో వచ్చిన డబ్బులు మనం తీసుకుంటే హ్యాపీగా అది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. మీరు గ్రహించారు తొందరగా, చాలా గొప్ప విషయం. కానీ మిస్ అయిన డ్యూట్ సాంగ్లు ఏమి లేవు, లేకపోయినాయి మనకి ఏమని చెప్పేసి. డ్యూట్ సాంగ్లు, వాన సాంగ్లు, హీరోయిన్ తో మీరు అసలు యాక్షన్ మాస్టర్ మీరు. అట్లాంటిది మిస్ అయినరా? అట్లాంటి ఆ రోజుల్లో ఇప్పుడు కొంచెం మారిపోయారు మీరు. ఆ రోజులు ఏమన్నా ఆ కోరికలు ఏమన్నా? మరి ఆ కోరికలు ఉండబట్టే కదా ఆ సినిమాలు చేసింది. మరి ఆ కోరిక తీర్చుకున్నారా? కోరికలు అంటే మా సినిమాలో అట్లాంటి సాంగులు ఎంత డ్యూరేషన్ లేదు. అచ్చా, ఏదో ఉదయభారత్ కూడా సాంగ్ చేసాం. ఉదయభారత్ ఇద్దరికి వెళ్ళి ఒక సాంగ్ చేసాం. అవునవును. ఉదయవంతో తెలిసిన అప్పుడు కూడా కలిసాము ఆమెని. ఆమె ఏంటంటే సారథి స్టూడియో షూటింగ్ అయింది, కాలికి దెబ్బ తగిలింది ఆవిడకి. అది మీ సినిమా అనుకుంటా. హీరో అమ్మాయి సోలో హీరోయిన్ పైనుంచి జంప్ చేసి అప్పుడు అంటే దానికి ముందు మా సినిమా చేసింది. అవునా? ఓకే ఓకే. సో 5 సినిమాలు చేశారు. ఇప్పుడు సినిమాలోనే జస్ట్ ఫైట్ మాస్టర్ గా చేస్తారు. ఫైట్ మాస్టర్ గా చేస్తూ లేని టైంలో మాతోటి మేము ఇన్నర్ ట్రావెల్ చేస్తూ ఈ జీవనం గడుపుతా ఉన్నాం. ఆధ్యాత్మిక చింతన గురించి కొంచెం మాట్లాడదాం తర్వాత. ముందు మీ సినిమా కెరీర్ గురించి మాట్లాడదాం. సూపర్, మీరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాం. ఎంతమంది అందరు హీరోలతో చేసినా? అందరు హీరోలతో చేసాం మొత్తం ఇండస్ట్రీలో. ఓ అవునా? ఒకే ఒక హీరోతో చేయలేదు, బ్యాలెన్స్ ఉన్నది. ఎవరైనా? ఆయన భగవంతుడు. ఆయన ఇట్లా చేస్తూనే ఉంటాడు రోజు. ఆయన తీపిస్తున్నాడు. అదే ఆయనతో మళ్ళీ మనం చేయడం ఎందుకోవద్దు. సరే, ఇద్దట్లో ఫస్ట్ ఒకరు చెప్పండి. రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు? రాము, నేను లక్ష్మణ్. ఆయన రాముడు. అమ్మ ఇది కొంచెం క్లారిటీకి వద్దాం. రాముడితో మాట్లాడేటప్పుడు రాముడు, లక్ష్మణ్తో అసలు మీరు కన్ఫ్యూజ్, వాళ్ళు వదిన కన్ఫ్యూజ్ కాదు పెళ్ళప్పుడు? కన్ఫ్యూజ్ లేదు, చూస్తుంటే మీకు గుర్తుపడతారు. కొత్తలో పెళ్ళైన కొత్తలో కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళ సరదా సంస్కృతి విషయాలు పెద్దగా ఏమైనా అదేమి పెద్దగా కొత్త గుర్తు మీరైనా 4 రోజులు ఉంటే కంటిన్యూ చూస్తే గుర్తుపడ. అవునా? నాకైతే అట్లాగే ఉన్నారు ఇద్దరు. అలాగే ఎవరితో మాట్లాడుతున్నా నెత్తి కొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ప్రశాంతంగా హాయిగా ఉందన్న. ఇంటికి వచ్చేసరికి హాయి, చాలా చాలా పీస్గా ఉంది. అయితే అందరు హీరోలతో చేసాను. ఎవరైనా బాకీ ఉండడం లాంటిది ఏమైనా చేశారా? అందరితో చేసాము. తమిళ్లో కూడా చేసిండ్రా? తమిళ్లో అజిత్ గారితో, విజయ్ తోడు చేసాం, రజనీకాంత్ గారితో చేసాము, సూర్యతో చేసాం. ఓహో. కర్ణాటకలో మనకి అందరితో చేసాం. మన సుదీప్. సో రామ్ లక్ష్మణ్ ఈస్ పాన్ ఇండియా. పాన్ ఇండియా చేసింది మొత్తం అందరితో. సూపర్ సూపర్. అంటే ఓన్లీ డాన్స్ మాస్టరింగ్ అయినా ఇంకేమైనా ఉండేనా మీలో కోరిక? ఫైట్ మాస్టర్ కాకుండా ఇంకేమైనా అభిరుచులు, మీ టేస్ట్లు తగ్గట్టుగా మీకు ఇంకేమైనా ఉండేవా అలవాట్లు చేయదగ్గవి? అంటే సినిమాలో మా కథలు అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. కథలు ఆలోచించేవాడు, కథలు రాసాము. ఇప్పుడు మా 4 సినిమాల కథలు మాయే. ఇప్పుడు అవుతున్నాయి 4 సినిమాలు. అప్పుడు ఇంతకుముందు మేము చేసిన సినిమాలకి యాక్షన్ అవ్వడం స్టోరీ మాదే. ఓ అవునా? అందుకని ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మేము కూడా కథకి ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ మాస్టర్గా చాలా వస్తే బాగుంటుంది, ఎలా వచ్చి బాగుంటుందని చిన్న ఆ కథ మాకు తెలిసిన ఐడియాస్ ఏదో చెబుతూ ఇంతవరకు నెట్టుకొస్తున్నాం. కొంచెం అది ఉండబట్టేనేమో దూరం వస్తున్నా, ట్రావెల్ అవుతున్నా అనిపిస్తుంది. కొంచెం ఆ ఎమోషనల్ బ్యాక్గ్రాప్ తెలుస్తుంది కదా మనం ఏం చేయబోతున్నాం అనేది. యాక్చువల్గా మీరే ఈ ఫీల్డ్కి ఎట్లా వచ్చారు అసలు? ఏంటి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సడన్గా రామ్ లక్ష్మణ్లో వచ్చేసారు ఇండస్ట్రీలోకి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? అంటే చాలాసార్లు చెప్పాము. పర్లేదు. భగవంతుడు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలంటే ఆ సినిమాలో ఉందంటే ఆయన తీసుకొచ్చేస్తాడు అన్నట్టు. మన ప్రయత్నం కొంచెం ఇంతకుముందంతా మేము తెలియక ముందు మేమే సాధించామని అనుకునేవాళ్ళని. నాలాగా ఓకే. కానీ అది సీన్లో ఉంటుంది అన్న. మనం ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది రాసి ఉంటుంది, రాసి సీన్లోనే ఉంటుంది. ఓకే. కానీ మన ప్రయత్నం యాడ్ అయితే కొన్ని ఉంటుంది. దాని క్రెడిట్ మనకే ఇస్తాడు, మనం ప్రయత్నించాం కాబట్టి. రాసి ఉన్నాక మన ప్రయత్నం వేస్ట్. మన ప్రయత్నం కూడా రాసి ఉంటుంది. ప్రయత్నం కూడా ప్రయత్నించాలి. అంటే ఊర్లో గేదెలు మేకలు కాసుకునే జీవితం స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఎవరు మీ గురువు ఎవరు మీ ఫైట్ మాస్టర్కి? ఇంకా రాజు మాస్టర్ గారు. రాజు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మీకు ఎప్పుడు ఎట్లా గుర్తుకొచ్చింది మీరు అంటే ఈ సినిమాలో ఫైట్ మాస్టర్గా ఉండాలని గుర్తింపు ఎట్లా వచ్చింది మీలో మీకు? అంటే అప్పుడు ఊరు నుంచి బయటికి వెళ్ళాలి, ప్యాంట్ వేసుకోవాలి. ఏ ఊరన్నా మీది? ప్రకాశం డిస్టిక్, కారంచేడు మండలం, చిన్న నందిగుంటపల్లి చిన్న గ్రామం. ఓకే. అక్కడికి వెళ్ళి అందరిలాగా ప్యాంట్ వేసుకోవాలి, సినిమాలు హీరోలు ప్యాంట్ వేసుకుంటారని ఒక ఆశ.
సరే మిలిటరీకి వెళ్ళాము, చదువు లేదు, వాచ్మెన్ కూడా గేట్లోకి రానిలేదు, ఎంట్రన్స్ కూడా ఏ ప్రయత్నం సెకండ్ ప్రయత్నంలో కలామ తెల్లే కదా, చదువు లేకపోయినా నీ ఏ ఊరు నీదే క్యాస్ట్ ఎక్కడ ఏంటి చెప్పకుండా కలామ తల్లి. ఇప్పుడు 85లో రాజు మాస్టర్ గారిని మా నాన్నగారి ద్వారా కలిసి చెన్నై ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో 35 రూపాయలు ప్యాంట్ కొనుక్కొని వేసుకొని చెన్నై ఎక్కాం. చెన్నై అలా 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 మొదలై ఈరోజు మీ ముందు కూర్చున్నాం. ప్యాంట్ వేసుకొని మళ్ళీ లుంగిలోకి. ఫస్ట్ సినిమా చేసిన మీరు ఫైట్ మాస్టర్గా ఫస్ట్ ఫైట్ మాత్రం మాకు అవకాశం వచ్చింది శివుడు అనే సినిమాకి. హీరో సురేష్ గారు అవకాశం ఇచ్చారు. సురేష్ ఓకే. ఆ తర్వాత మనకు పూరి జగన్నాథ్ గారు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం. సెకండ్ సినిమా సెకండ్ సినిమా మాకు అంటే అది రిలీజ్ అవ్వలేదు, కొంచెం లేట్ అయింది. శివుడు రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈ డేట్ అమ్మ తమలే 3 సినిమాలు కంటిన్యూగా హిట్ అవ్వటం. ఫైట్ మాస్టర్ గా అందుకే నమ్మి రవితేజ గారితో కొంచెం క్లోజ్గా ఉంటారు. ఆయన సినిమాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ రవి గారు ఆయన సినిమా రవి గారు ఎక్కువ చేసాం. ఆయన ఎంకరేజ్ కూడా బాగా చేస్తారు. మాకు ఈ ఫైట్ మాస్టర్లో వినూత్నమైన పోకడలు ఏమైనా చేశారా మీరు? అంటే మీరే క్రియేట్ చేయడం ఫైట్ మాస్టర్ ఇది మార్క్ మీ ఇద్దరు చేసింది ఏదైనా ఉందా అట్లా? అట్లా అంటే వేరే ఫైట్ మాస్టర్లో ఫైట్లో కాకుండా మీరిద్దరే క్రియేట్ చేసింది, అది ఆచరణలోకి వచ్చింది. అట్లా అంటే ఇప్పుడు సినిమాలో ఎట్లా అంటే ఇట్లా గుద్దేవాడు 4-5 రౌండ్లు కొడతాడు, అది ఎట్లా? అది ఫస్ట్ అది బౌన్స్ ఫాలింగ్ అంటారు దాన్ని. బౌన్స్ బుమ్ లేసేది. అది ఒక ఏం లేదా అన్నగారు అంటే మామూలు చేసిన దానిలో కొంచెం కొత్తగా ట్రెండ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లా కొత్త మీరు క్రియేట్ చేసిన ఫస్ట్లో దానికంటే మేము ఎప్పుడు ఎమోషన్ క్యారీ చేస్తాం. ఎందుకంటే మేము మా స్టైల్ అంటారంటే మేము చెప్పకూడదు, మీరు చూస్తే అర్థం అవుతుంది. టప్పా కొట్టిన తర్వాత కొట్టిన ఒక ఫినిషింగ్ హీరో అలా కూల్గా నడుస్తుంటాడు. ఆడియన్స్కి రీ రికార్డింగ్ స్కోరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వటం, ఆడియన్స్ హీరో అభిమాన హీరో క్లాప్స్ కొట్టే ఒక చిన్న టైం గ్యాప్ పాజిస్తాం. అది మా స్టైల్ అంటారు. అది మా స్టైల్ అంటారు. అది మీ స్టైల్. పట్ కొట్టిన చిన్న స్టైల్ అలా ప్రొఫైల్ నడుస్తూ ఉంటాడు. ఫైటింగ్లో ఎక్కువ రోజులు టైం తీసుకునేది ఏమన్నా? ఫైటింగ్ తీసుకుంటే సీక్వెన్స్ని బట్టి ఇప్పుడు రాజమౌళి గారు పెద్ద కంటెంట్ సీక్వెన్స్ అనుకోండి, అది 2 days అట్లా ఉంటాయి. అట్లా పెద్ద సినిమాలు అంటే కథను బట్టి ఆడ యాక్షన్ ఇవి యాక్షన్ బట్టి డేస్ పెరుగుతూ ఉంటుంది. ఫైట్ మీరు అనుకున్న ఫైట్ కాకుండా చేయకపోవడం, రాకపోవడం, మీరు అనుకున్నది రాకపోవడం, దానిలో లేట్ అవ్వడం అట్లే ఉండదు. డిస్కషన్ చేస్తాం, ముందు హీరో దగ్గర డిస్కషన్ చేసుకొని డైరెక్టర్ దగ్గర హీరో మా డైరెక్టర్ మాకు ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంటుంది. డైరెక్టర్ బోయపాటి గారు కాంబినేషన్లో మేము ఎక్కువ చేసాం అన్నట్టు. ఎమోషనల్ ఎక్కువ, సింహ, లెజెండ్స్ ఇలాంటి సినిమాలు అన్నీ ఆ డైరెక్ట్గా డిస్కషన్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనేది దానికి వాళ్ళు తగ్గట్టుకు ఫేవర్గా హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు. బాలయ్య బాబు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, అన్నయ్య చిరంజీవి అన్న అంటే ఒక బాడీ లాంగ్వేజ్, ప్రభాస్ గారు అంటే ఒక స్టైల్, మహేష్ బాబు గారు అంటే ఒక స్టైల్, వాళ్ళకంటూ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా. ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడున్న స్టైల్స్ ఏంటంటే మేము ఇంతకుముందు కంటే కూడా ఒక 10 years నుంచి ఫైట్ ముందే కంపోజ్ చేసేసి ఐప్యాడ్ అంతా దాన్ని రికార్డింగ్ చేసి అంటే చూపిస్తున్నాం. ఓహో, దానిలో ఇంకా సులభం వాళ్ళ డైరెక్టర్ గారు కూడా చూసుకొని ఈ బిట్ బాగలేదు, ఇది వద్దు అనేది ఇంకా ముందు చూసుకొని చాలా హ్యాపీగా అయిపోయింది. అప్పుడు డేస్ కూడా లెస్ అవుతుంది. ఇప్పుడు స్టైల్ లేదు. ఇంతకుముందు ఏంటంటే లొకేషన్ లో చేస్తూ ఉండగా మారుతున్నప్పుడు కొంచెం అనుకున్నది రాక అది బాగుందా లేదనేది కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కంపోజ్ చేసి పెట్టేసి ఇలా పెట్టింది ఎలా ఉంది ఇది అందరూ కూడా బాగుందని కెమెరామెన్ అందరూ ఒకే తర్వాత దీన్ని పాస్ అయ్యి అనుకుంటే అక్కడ మొదలు పెడతాం. బాపు గారు డైరెక్షన్ చేసినప్పుడు ఆయన ఫోటో వేసుకున్నారు. ఆయన ఆర్టిస్ట్ వాళ్ళు ఇప్పుడు మేము చూపిస్తాం. దీనివల్ల ఏంటంటే ఈజీ డేస్ కూడా లెస్ అవుతుంది, పని కూడా అర్థమైంది. ఎక్కువ చేసుకొని తక్కువ దానికంటే కూడా ఇది సరిపోతుంది చాలు మనకి ఇది బాగుంది అనేది కూడా మనకి మొత్తం దాదాపు అందరు హీరోయిన్లతో ఫైటింగ్ ఏమైనా చేసిన హీరోయిన్లు అనుష్క మేడం తోటి, శృతి హాసన్ క్రాక్ లో చేసాము. ఈ విజయశాంతి ఏమైనా టచ్ అయిందా? ఆవిడ పెద్ద అన్నప్పుడు మేము ఫైటర్ గా ఉన్నప్పుడు ఆమెతో ఫైటర్ గా ఉన్నప్పుడు చేసాం. చాలా సినిమాలు చేసాం. లేకపోతే చాలా సినిమాలు కొన్ని సినిమాలు ఉన్నాయి ఫైటర్ గా చేసాం. కానీ మేము ఫైట్ మాస్టర్ మేడం తోటి మొన్న కావాలి సర్లే నీకు ఎవరు సినిమాలో మేడం యాక్ట్ చేసింది కానీ ఆవిడ ఫైట్ చేయలేదు, మేము ఫైట్ మాస్టర్మే. ఇప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్ అయిపోయింది రాజకీయాల్లో. రాజకీయాలకు వెళ్ళిపోయింది కదా, రాజకీయాలకు వెళ్ళిపోయింది. మీ సడన్గా ఈ చేంజ్ ఓవర్ అయింది. మీరు సినిమాలు చేస్తూ హీరోలుగా చేసింది మీ ఫస్ట్ ప్రక్రియ నేను చెప్తాను.
సినిమాలకు వచ్చిన పైన షర్ట్ వేసుకున్నారు, సినిమాలకు వచ్చిన హీరోలుగా చేసిన, ఆ తర్వాత ఇంకా పెద్ద సినిమాలు చేసిన కొన్ని చేసి సడన్ గా అంటే ఎట్లా టర్న్ అయిందంటే మీ లైఫ్. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్స్ మీద పాటలు చూస్తున్నాను అనుకున్నాం. చూస్తూ ట్రావెల్ చేసి సడన్ గా గుళ్ళోకి వెళ్ళిపోయింది. గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఇది ఎట్లా జరిగింది? సడన్ గా చేంజ్ ఎవరైంది? మీ ధ్యానం చేయడం, భక్తి మాటలు మాట్లాడడం, నిజమైన మాటలు మాట్లాడడం, చాలు బొంగుల జీవితం ఇంతే కదా అని తెలుసుకోవడం, ఇదంతా ఇప్పుడు ఎట్లా జరిగింది అన్న? టర్న్ ఓవర్ ఏంటి ఇది చెప్పండి ఒకసారి. ఎవరితో కలపడుతుంది? ఎవరు మార్చారు మిమ్మల్ని? ఎవరు కలిసారు మిమ్మల్ని? అంటే మార్చలేదు, మీ ఇద్దరి పద్ధతి మేమే డిస్కషన్ చేసుకుంటాము. డబ్బు మాకు ఏమి లేని వాళ్ళకి డబ్బు వచ్చింది, పేరు లేని పేరు వచ్చింది, ఈ అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి. అటువంటి భయం కూడా వచ్చింది. ఓహో ఇవన్నీ మనకి నిరంతరం ఉంటాయా, పోతాయా, మన చచ్చిపోతే ఎవరు తింటారు డబ్బు అంతా, ఈ పేరు పోద్దా, ఇవన్నీ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. తర్వాత వచ్చింది ఆలోచన. ఇది అంటే చేస్తున్న టైంలోనే అవార్డ్స్ వస్తున్న సమయంలోనే పేరు వస్తుంది, పోడుతున్నారు. 10 ఏళ్ల క్రితం అనుకోండి, ఒక పేరు వస్తుంది, డబ్బులు వస్తుంది, ఏంటి ఇది అంటే. ఇంకోటి ఏంటంటారు, మనకు లేనప్పుడు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, దాని మీద మంచి ఇది ఉంటుంది. అన్ని వచ్చిన తర్వాత పెద్ద కిక్ అనిపించాల. ఆ గుర్తింపు, ఆ డబ్బులు ఏమి వచ్చిన తర్వాత దీనికోసం ఎంత కష్టపడ్డా, దీనికోసమా అసలు అఘోరాత్రులు కష్టపడ్డాం ఇదే అనేది ఒక చిన్న రియలైజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది కాదు ఇంకేంటి ఏం చేయాలి. గురువుల దగ్గరికి వెళ్ళి, నాగార్జున దగ్గర రిపాస్ నాకు వెళ్ళి 10 days మౌనంగా కూర్చొని అక్కడికి వెళ్ళి మొత్తం సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి వాళ్ళు ఒక మాట్లాడకూడదు, మా ఇద్దరు కూడా సపరేట్ రూమ్లో వేసేసారు. నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది ఇపాస్తా అని ఒక నా బుద్ధుడు సంబంధించి 10 days మౌనంలో ఉన్నాం. చాలా కష్టం అంటే చాలా మంది అంటుంటారు. చాలా కష్టం, చాలా మంది ఉంటారు. సినిమా వాళ్ళు మీరు ఎంట్రన్స్ లేదన్నారు అనమాట. అంటే మీరు కష్టం కూర్చోాలంటే పర్ డే 12 గంటలు కూర్చోవాలి, సిట్టింగ్ కూర్చోవాలి, చైర్లు గిర్లు ఉండే కింద కూర్చోవాలి. అట్లా కొంచెం కష్టంగా అనిపించింది. అట్లా ఒక 7 times 8 times చేసాం అక్కడ. 10 times. ఆ తర్వాత అందరు గురువుల దగ్గర ట్రావెల్, బుద్ధుడు, విపాసన, ఏసా ఫౌండేషను, అందరు గురువుల దగ్గర ట్రావెల్ చేసుకుని ఓహో సంస్థ అన్ని దగ్గర ట్రావెల్ చేసుకున్నాం అనమాట. ఇది ఓహో అందుకని ట్రావెల్ చేస్తూ సినిమా చేస్తున్నాం అంతే. అది కాదని ఎందుకేనంటే అది తెలుసుకోవాలన్నమాట. చాలా మంది అని తెలుసుకోవాలి, అన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, కాశావస్థలు వేసుకొని అంటారు. అని ప్రపంచంలోనే ఉండాలి, ఆటల్లో మనం ఉండకూడదు. ఓకే, డబ్బు అంతా మన చుట్టూరు ఉండాలి, డబ్బులో మనం ఉండకూడదు. పేరు మన చుట్టూ ఉండాలి, పేరులో మనం ఉండకూడదు. ఆ టెక్నిక్ ఒకటి మనం గురువుల ద్వారా మేము తెలుసుకున్నాం అనమాట. మనకు అన్ని మన చుట్టూరు ఉండొచ్చు, మనకి ఏం కావాలో అది తీసుకొని తింటూ వెళ్తాం అనమాట. అనే సత్యాన్ని ట్రావెల్ చేసుకుంటూ హ్యాపీగా ధ్యానం చేసుకుని పెట్టేసుకుని వచ్చిన సినిమా చేసుకుంటాం. రాలేదంటే హ్యాపీ అనే ఫీల్ ఆఫ్ మైండ్. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. మీరు సడన్ గా ఈ టైం మాస్టర్. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఫైనల్కి వచ్చేటప్పటికి దీని రూట్గా రావాలి. మేము మాత్రం మన వెంకటేష్ బాబు గారు సడన్ గా ఆయన కూడా మాట్లాడినా కూడా పెద్ద భగవాన్ రమణులు ఆయన డివోటీ అట్లా భగవాన్ బాబు వెంకటేష్ బాబు కూడా సడన్ గా ఆయనకి ఇట్లా ట్రావెల్ అయిందంట. ఏదో ఒక సక్సెస్ మీట్కి ఏదో ఒక హిట్ సినిమా అయిన తర్వాత వెళ్ళారన్నా, అడిగారు అన్న మీకు ఎలా వచ్చిందని. మేము వస్తే సడన్ గా నేను ఇదంతా ఫంక్షన్ జనమంతా ఉన్నప్పుడు ఒక మళ్ళీ ఎందుకు సడన్ గా ఒక ఎగుతుతనం వచ్చేసింది. ఇది ఏంటి జనం ఇది అని. అందుకని అక్కడ నుంచి ఆయన దీని వైపు పయనించారు. అట్లాగే ప్రతి వాళ్ళు చిన్న క్లిక్ అవుతుంది. మనకు కావాల్సిన ఏదో ప్రొఫెషనల్ మనకు కావాలని చేసుకుంటాం. మనకి ఏదైనా ఇది జనంతో పని లేదు, ఆత్మ పని అంటే మనతో మనం ఎలా ఉండాలి, ఎస్ ఎలా తగ్గించుకొని ఉండాలి, అదే మాకు చెప్పిన గురువులు అనమాట. అయితే మీ ఇంట్లో వాళ్ళకి వచ్చిన మార్పు ఏంటన్నా? మీ మార్పుని చూసి పాపం వాళ్ళు భయపడ్డారు. చాలా మంది అంటే ఈ ధ్యానంలోకి వెళ్తే సన్యాసులకి వెళ్ళిపోతారు అనేది కొంచెం భయం ఉంటుంది ఫ్యామిలీకి. మేము అట్లా ఏం లేదు, తెల్లారిదాము లెగుస్తాము, ధ్యానం చేసుకొని వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టమన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనమాట. ఈ ధ్యానంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్తున్నాం. వాళ్ళ పని వాళ్ళని, మీ పని మా పని మాది. వీళ్ళు బాగానే ఉన్నారా అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు చెడిపోలేదు, మంచిగా వెళ్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఉన్నాను ఆ భక్తిలో ఉంటాం, దేవుడు అనేది ఐక్యం అనుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా నచ్చే విషయమే కదా, దాంట్లో తప్పే ఉంది. అయితే అన్న ఇంకోటి అడగలుగుతున్నాం. ధ్యానంలోకి రాకముందు సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా హీరోయిన్ చూసి మీ మనసు చెల్లించడం లాంటిది? మామూలుగా సినిమాలు చూస్తుంటే మాకు మనసు చెల్లిస్తుంది ఆ హీరోయిన్ చూసినప్పుడు.
మీకేమన్నా స్పెషల్ అంత సీన్ లేదనుకుంటా మాకు. ఈ మగాళ్ళకి అంత సీన్ ఉంది లేదని అమ్మకాన్ని కూడా అంత సీన్ లేదు. చూసినప్పుడు కొంచెం మన ఫీలింగ్ లోపల. మీకేమన్నా అట్లా ఏం లేదు, మేము అందరిని బంగారం బంగారం పిలుస్తాం అనమాట. మాకు అనుష్క మేడం చాలా అద్భుతంగా మాకు ఆమె కూడా ఎన్నో ట్రావెల్ చేస్తుంది అనమాట. ధ్యానం చేస్తుంది అనమాట. అందరినీ బంగారు తల్లి నమస్కారం పెడతాం. ఆవిడ కూడా ఇట్లాగే మాట్లాడతాం అందరితో. కూడా చాలా ఇన్నర్ ట్రావెల్. మేము ఎక్కడికి కలిసినా చాలా ఆత్మీయంగా ఫస్ట్ నుంచి కూడా మాకు ఈ షూటింగ్ అంటే ఇది సడన్గా మారటమని కదన్న, ఫస్ట్ నుంచి కూడా ఏదో తెలియని ఒక రెస్పెక్ట్ ఉండేది. మనుషులు ఆడవాళ్ళు అన్నదన్నా రెస్పెక్ట్ తోటి జీవితాన్ని మొదలు పెడతా వచ్చాను అనమాట. ఫీలింగ్ లేదు అంటే అలాంటి ఆలోచన ఏం లేదు. సో నాకైతే వచ్చింది ఆ ఆలోచన. నేను మార్చుకోవాలి. నువ్వు మాట్లాడితే మార్పు నీలో వచ్చినప్పుడు మొదలు రాలేదు. ఇంకా మార్పు రాలేదు, ఇంకా బాగుపడలేదు. సో మీరు బాగుపడ్డారు. మీరు ఏంటి ఏం చేస్తారు ఇట్లాంటి షూటింగ్ లేనప్పుడు? ప్రక్రియలు ఏంటి మీ ధ్యానాలు గీలాలు? షూటింగ్ ఉంటే షూటింగ్ అన్న, షూటింగ్ లేదంటే మ్యాక్సిమం మేము అట్లా ఫారెస్ట్లో ఎక్కువ నడుపుతాం. అవునా? ఈ ఫారెస్ట్కి వెళ్తాం మీరు? ఈ శ్రీశైలం ఫారెస్ట్కి వెళ్తాం. అచ్చా. ఇక్కడ కర్తాల దగ్గర మాకు హౌస్ ఉంది, మా ఫామ్ హౌస్. అక్కడ దానికంతా కూడా ఎకరం ఫారెస్ట్ ఉంది, అక్కడ నడుస్తాం. అవునా? లోపల అడవి పొందులు అవన్నీ ఉంటాయి, కొంచెం జింకలు గింకలు అన్నీ ఉంటాయి. చూస్తూ నడుస్తాం. మనుషులు కొంచెం దూరంగా ఉంటారని ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనుషులు అన్నిట్లో కలర్ చాలా డేంజర్ మనిషి అనేవాళ్ళు. చాలా మంచోళ్ళు, డేంజర్ కూడా ఉంది. కానీ వాళ్ళతో చాలా దూరంగా దగ్గరగా కరెక్ట్గా ఉంటే చాలా మంచిదని మేము చేస్తున్నాం. అయితే అట్లా నడుస్తుంటారు మీరు? హ్యాపీ నడుస్తూ ఉంటాం. పక్షులు సౌండ్. ఇవాళ షూటింగ్ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీరు ఏం చేస్తున్నారు? అక్కడ కడతలకు వెళ్తారు, వెళ్ళి అడవిలో ఫామ్ హౌస్కి వెళ్తారు. ఎప్పుడైతే నడుస్తారు అట్లా? అంటే ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆత్మలు ఏంటంటే మనం నడిచేటప్పుడు చేసేటప్పుడు ఏది అర్థం ఉండకుండా నడవాలి. ఎందుకు నడుస్తున్నాం అంటే దానికి అర్థం ఉండకూడదు. మేము నడుస్తుంటాం. ఇప్పుడు మేము సిల్గూరు బాల దగ్గర మా ఫామ్ ఉంది కదా, అక్కడికి నడుస్తుంటాం. అక్కడ చుట్టూ రైతులు వీళ్ళకి ఏం పని లేదే, ఎందుకే కర్రలు పట్టుకొని పొలాల్లో దిగుతున్నాం అనుకుంటారు వాళ్ళు. నేచర్కి ఏంటంటే మా ఫీలింగ్ ఏంటంటే కాదన్నా, షూటింగ్ చేస్తున్నాం, అర్థం ఉంది, డబ్బులు వస్తాయి, పేరు వచ్చింది. నడుస్తానికి కూడా దానికి కూడా క్లారిటీ మనకి ఎందుకు? తర్వాత మా ఫీలింగ్ ఏంటంటే చెట్లన్నీ మనం చూస్తున్నాయి. అంటే మన మనుషులందరూ చూడటంగా సాధ్యపడుతున్నాం కదా. ఆకాశం మనలే చూస్తుంది, సూర్యుడు మనల్ని చూస్తున్నాడు, చెట్లు మనం చూస్తున్నాయి అన్న భావంతో నడుస్తున్నాం వాళ్ళతోటి. మనం దేహం ఏంటంటే ప్రకృతితో తయారైంది దేహం మనకి. ఇది నీరు గాలి ఆకాశం అగ్నితో తయారైంది దేహం. ఇప్పుడు అప్పుడప్పుడు మనం తయారైన మన తల్లి ఉంది కదా, మన తల్లి ఉంటారు, మనం జన్మించిన తల్లి అనుకుంటున్నాము. కానీ ప్రపంచానికి జన్మించిన తల్లి ఒకటి ఉంది, ప్రకృతి. అది మేము మనకి ఇద్దరు తల్లులు. కడుపులో ఉన్నప్పుడు మన కన్న తల్లి కడుపులో గాలి అంతా పీల్చుకుంటుందో లేదా అమ్మ పీల్చుకో మనకి ఇస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి తల్లి పీల్చుకుంటున్నాం. ప్రకృతి తల్లి. మేము ఈ నేచర్స్ ని ఎక్కువగా ప్రేమిస్తాం అనమాట. ఏంది మీకు ఏ దేవుళ్ళు వాళ్ళు అనే సపరేట్ గా అట్లా ఏం లేదు. నేచరే అన్నిటికీ మూలమైంది, ఆధారభూతమైంది, సాక్షిభూతం అనమాట. భూమి నీరు గాలి అన్ని సాక్ష్యాలు కాదంటే ఎవరికి రైట్స్ లేదు కదా. అందుకే నేచర్ని ఎక్కువ లైక్ చేస్తాం అనమాట. భగవంతుడు, నేచరు, భగవంతుడు ఇవన్నీ చూసుకుంటాం. అక్కడ వాకింగ్ చేస్తారు, వాకింగ్ చేసిన తర్వాత ఇంటికి వస్తాం, మళ్ళీ ఫామ్ హౌస్కి వస్తాం, స్నానం చేస్తాం, కూర్చుంటాం, ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానాలు తెల్లారితో 3 గంటలు లెగుస్తాము. ఇవాళ లేచారా 3 గంటలకి? ప్రతిరోజు 3 గంటలు లెగవాల్సిందే. లేచి కూర్చొని 1 లీటర్ నీళ్ళు తాగుతాం, వాష్రూమ్కి వెళ్ళి పళ్ళు కడుక్కొని ధ్యానాలు కూర్చొని అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, అందరూ మంచి జరగాలి, మనం ఉండాం అనుకొని మనకి గురువులకి మన తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పి, భూమి నీరుకి అందరూ థ్యాంక్స్ చెప్పి మా గురువులు. మా ఫీలింగ్ ఏంటంటే ఎక్సలెంట్ ఏంటంటే ఒక మనిషి జీవనోపాధన జరగాలంటే ఒక మనిషికి రోజు సహజంగా 50 నుంచి 60 రకాలైన విషయాలు మనకి ప్రపంచం నుంచి తీసుకుంటున్నాం. ఎట్లా? ప్రకృతి నుంచి కానీ ఇప్పుడు రైతు కూరగాయలు పండిస్తున్నాడు, జనాన్ని మనకు తీసుకుంటున్నాం. ఈ బట్టలు మనం నెయ్యిలా ఇంకోటి వేస్తున్నారు. మనం ఏదో సినిమా, నీకు తెలిసి సినిమా చేస్తున్నాం. అంతేగాని పొద్దున్న లేచిన కాడ నుంచి ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తుంది. మున్సిపాలిటీ సోదరులు వచ్చి రోడ్లు ఉడుస్తున్నారు, ఓడలు లేదని మన గబ్బు కొట్టుద్ది, పంటలు పండిస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఎంతమంది ఏమీ లేదండి. అంటే నీకు జనరల్గా చెప్పాలంటే పాయింట్ ఏంటంటే సినిమాలు ఎవరి కోసం? జనాల కోసం, మనుషుల కోసం. రైతులు పంట ఎవరి కోసం పండిస్తున్నారు?
రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ గారు అందరూ ఎందుకున్నారు? మనుషుల కోసం. ప్రతి ఒక్కరు ఒకరు అది కార్లు తయారు చేస్తాను మనుషుల కోసం. అట్లా ఏంటంటే ప్రపంచం ఇదంతా మనం అంటే వసుదేవ కుటుంబం. మనుషులే భగవంతుడు ఉన్నాడు. ఇవులు తెలిసిన పని వాళ్ళు చేసుకొని అందరు కలిసి ఒక ఫ్యామిలీ నడుపుతున్నాం. అదే వాళ్ళు కాయలు తయారేస్తున్నాం, వాళ్ళు పంట పండిస్తున్నారు, ఒకటి సాఫ్ట్వేర్ అంటున్నారు, ఒకటి సినిమాలు తీస్తున్నాం. వాళ్ళు అన్నట్లు అందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మనం మాట్లాడేది కొంతమందికి కొంచెం వాళ్ళ పనుల్లో బోర్ వేసినప్పుడు మన కొంచెం చూస్తానికి టైం పాస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏదో పని అందరు మనుషుల కోసమే. మనం చేసేదంతా ఏ జంతువుల కోసం అవసరం లేదు. అయితే మీరు నాన్ వెజ్ తింటారా లేదా వెజిటేరియన్? నాన్ వెజ్ ఇంతకుముందు తినేవాడు, ఇప్పుడు పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ లేదనమాట. ఆపేసాం. పెద్దగా ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకు అట్లా ఆపేసారు? అంటే మీరు ఆపేస్తాగా ధరలు పెరిగినాయి అక్కడ. మీరు ఆపేస్తాగా ధరలు పెరిగినాయి. అది ఏం లేదన్న మనకి జనరల్గా ఆపేసిన దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆఫ్టర్ 40-50 పైన కూడా ఈ నాన్ వెజ్ అనేది చాలా మందికి జనరల్గా తినేవాళ్ళు కన్నా బాడీ యమనంలో ఉన్నంత కోఆపరేట్ చేయదు సెల్స్. నాన్ వెజ్ ఏంటంటే టైం కొంచెం అరగటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. దాంతో నాన్ వెజ్ ఏంటంటే కారం, అంటే దాని స్మెల్ పోవడానికి కారం ఎక్కువ వేస్తాం, మసాలా వేస్తాం, అంటే రుచి ప్రకారం దాన్ని కొన్ని అన్నం ఎక్కువ తింటాం. అంటే దానివల్ల సో మెనీ ఎఫెక్ట్స్ మనం దాన్ని ఎక్కువ తీసుకుంటాం. అందుకని అందుకు తిన్నవాళ్ళు తప్పు అంటలేదు. ఆఫ్టర్ 50 తర్వాత మానేసుకుని కొంచెం సాధ్యంగా ఆహారం తీసుకుంటే మనిషి ఆఫ్టర్ 50 తర్వాత సెల్స్ అన్ని డౌన్ అయిపోతాయి. జనరల్గా మనం యవనంలో ఉన్నట్టు తినాలని ప్రయత్నించాడు అరగదు, అట్లా ఉంటుంది అంటాం. అందుకని మ్యాక్సిమం ఎవరైనా 60 తర్వాత మానేయాల్సిందే. మేమే పెద్ద గొప్ప వాళ్ళు త్యాగం చేయలేదు వాళ్ళే. సో మీరు ఒకటి ఆకుకూరలు, ఇప్పుడు ఆకుకూరలు మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తాము. మార్నింగ్ బొప్పాయి, ఈ నాన్న జీడిపప్పు బాదం తింటాము. మధ్యాహ్నం ఓన్లీ ఒక పూట భోజనం, నైట్ ఓన్లీ ఫ్రూట్స్. 6-7 ఇన్సైడ్ మొత్తం అయిపోతుంది. 8 o'clock పడుకుంటాం. 8-8:30. 8-8:30 అమ్మా పడుకుని పొద్దున్నే మళ్ళీ 3ంటికి లెగుస్తాం. మీకు 8:30కి పడుకుంటా పడుకోముందు కొంచెం ధ్యానం చేస్తాం. పొద్దున్న ఏంటంటే మనిషికి అన్నింటిలో కల్లా మనిషికి ఏంటంటే జంతువు ఏంటంటే పొద్దున్న నుంచి మనం లేచింది అన్నీ ఒక రీకలెక్షన్ చేసుకోవచ్చు. పుండునేటప్పుడు పొద్దున్న 6 గంటలకు లేవాలనుకున్నాను. నేను 7 గంటలు లేచాను అంటే నా మిస్టేక్ అంత అర్థం చేసుకొని అలా సినిమా అంతా చూసుకొని ఆ మిస్టేక్ ఉంటే రేపు కవర్ చేసుకోవచ్చు. ఏంటంటే జంతువులకి పక్షులకి వాడికి ఆస్పదం తక్కువ ఉండే ఏంటంటే అవి టైం టెన్స్ బాగా ఫాలో అవుతాయి. 6 గంటలు అంటే 6 గంటల తర్వాత తినవు, చక్కగా పడుకుంటాయి. నైట్ తినేయేమో పొగులు పడుకుంటాయి, పొగులు తినే నైట్ పడుకుంటాయి. మనమే కొంచెం రేత్రి బోలు తినేది, రేత్రి బోలు తిరిగేది. పాపులో ఏంటంటే తెలివి మాకు అర్థమైపోయిందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత పాపులో ఏంటంటే కొంచెం తెలివి ఎక్కువే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి ఏదైతే చిన్నతనంలో ఉందో ఒక శైలితనం ఉంటుంది చూడు, చిన్నపిల్లల తనం, అదంతా అయిపోయి పెద్దోళ్ళు ఉన్న భావంతో ఎక్కువ తప్పులు ఎక్కువ జరుగుతుంది. ఏం లేదు, ఇప్పుడు మనందరం మాట్లాడమని చూడంగానే ఇప్పుడు నువ్వు ఏది అడిగితే నేను చెప్పాలి. అలా కాకుండా అలా నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి నా షో మెనీ డైమెన్షన్ నా తెలివి చెప్పి ఫైట్లు ఇచ్చి దీని ఎందుకు వచ్చి అట్లా ఎక్కువ చెప్తూ ఉంటుంది అన్న. దాని ఆయన కూడా పరిగెట్టలేకపోతున్నాను. అందుకని మనసుని మేము ఏంటంటే ఈ ధ్యానంలో ఎక్కువ ఏంటంటే మనస్సు ఆడే నాటకాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాం. అది సో మెనీ డైమెన్షన్లో మనకి ఆప్షన్ ఇచ్చుద్ది అనమాట. దాని వెనక వెంబడి పడొద్దు. చూసే ప్రేక్షక దేవుడు కూడా చాలా అదేంటంటే మనసు ప్రతి మనిషిని మన ఫేవర్గా మాట్లాడుతుంటది. నువ్వే సూపరు, నువ్వే తోపు, అవతల చండాలంగా ఉంటారు, అవతల తక్కువ, నువ్వే ఎక్కువ, నువ్వు అందంగా ఉండవు. అది మనసు ఏంటంటే మనం పొగిడించుకొని ఫేవర్ చేసుకుంటాం, దానికి కావాలని తిని పెట్టడానికి కోసం. అందుకని దాని మాట ఇట్లా చెప్పి తినిపించి తొందరగా పంపించేది. ఎంత మన కళ్ళ మీద ఎంతో మందిని చూసే వాళ్ళకి ఎట్టుంటదట మీ ఇద్దరు మాటలు, వీళ్ళు బాగా ఉండదు, సంపాదించారు, డబ్బులు బాగున్నాయి, అన్నీ చేసుకుంటారు, అది మేము కూడా చేసేవాళ్ళు, మా దగ్గర డబ్బులు ఉంటాయి అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నా, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు పొద్దున్నే లేచి ఉద్యోగం చేసుకోవాలి. వాళ్ళు సంపాదించుకున్న తర్వాత మా రాము అని అంటున్నా. అచ్చా, ఏం కూడా అన్నాను అంటే మాకు అన్ని వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ గా అనిపిస్తుంది కదా, రానంతా ట్రై వచ్చిన తర్వాత చేస్తున్నారు మీరు. రాను ట్రై చేయాలి, కష్టపడాలి. కష్టపడి ఏం లేదన్నా, స్టార్టింగ్ అన్ని కష్టపడాలి, అన్ని చూడాలి, లాస్ట్ ఏం అవసరం లేదని తెలుసుకోవాలి. ఇది క్లైమాక్స్. అంతేగాని ఎవరు కష్టపడకుండా అట్లా కర్మ చేయాలి ప్రతి మనిషి. ఏం లేదు, చాలా మంది కూడా నా చిన్న వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టపడి వచ్చే రెకమెండేషన్ తక్కువ, కోరికలు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దీని బ్యాలెన్స్ తెలియట్లా. నువ్వు 100 రూపాయలు కష్టపడుతున్నావు,
500 రూపాయలు ఖర్చులు పెట్టుకుంటున్నప్పుడు నీ ఎలా పైకి వస్తావు నువ్వు? అక్కడ జీవితం కష్టం. బ్యాలెన్స్ తెలుసుకోవడం కాదు, తెలుసుకున్నా కూడా అసలు అవగాహన వస్తుంది. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, వాడుకున్న కష్టాలతోనే సరిపోతుంది. అది కష్టాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి అన్నది. చూడాలి ఏం అవసరం, మరి ఎంత సేవ్ ఉండాలి, ఎంత సేఫ్ గా ఉండాలి. ఓకే, కనుక ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్ వచ్చింది, సేఫ్ ఏంటి, ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టేసుకుని తాగేసుకుని చాలా మంది చిన్న వాళ్ళు కూడా. అందుకని చాలా ఇంపార్టెంట్. ఏం అవసరం నీకు? మేము ఇప్పుడు అసలు ఏం తాగట్లేదు, మేము బాగానే ఉన్నాం కదా. అదే ఇప్పుడు చిన్న వాళ్ళకి తక్కువ వాళ్ళు 200, 300, 400 రోజుకు పని చేసుకుని 1000 రూపాయలు పని చేసే వాళ్ళకి 200-300 తాగి వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఇలాంటి వాళ్ళకి అంటున్నమాట. అందుకే నేను అనేది అయితే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. తెలియదు, తెలియనికి రాదు. వాడు దెబ్బతినే తెలియదు, ఆ దెబ్బతినేసరికి తెల్లారిపోతుంది, జీవితం పోతుంది. అయితే అందుకని అప్పుడు మా తెలిసింది కాబట్టి చెబుతున్నాం, ఇది ఇంకేం లేదు. తొందరపడడం ఆయన జీవితం అంతా వాల్యుబుల్ అయింది. సరదాగా టైం అంటే మనం అంటే టైం చాలా వాల్యుబుల్ అయింది, మనీ వాల్యుబుల్ అయింది, మన దేహం చాలా వాల్యుబుల్ అయింది. అంటే వాల్యుబుల్ వస్తువులు చాలా ఉన్నాయి. దీనికి ఎంతో వాల్యుబుల్ అయింది దేహం. దీని లోపల పానుబరాలు, ఆల్కహాల్, సిగరెట్లు పోసి వాల్యుబుల్ దాన్ని మనం చెడగొట్టుకుంటుంటే భగవంతుడు దీని చేత అన్ని పనులు చేసుకోవాలి. గిఫ్ట్ దీని చేత అన్నిటి పనులు పరికరం ఇది. మరి దీన్ని జాగ్రత్త చూసుకోవాలి కదా. దీనికి అన్నిటి తాపిచ్చేసి దీన్ని పడేస్తే ఏం పని చేస్తుంది ఇది అనేది మాది. చాలా మంది మనం చూసాం కదా, మధ్యలోనే ఇబ్బంది పడిపోయిన వాళ్ళని చూసాము మనం. అందుకని నేను ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏమంటే వాళ్ళు అలాంటి చేసిన వాళ్ళు మనకు గురువుల్లాగా పాటించుకోవాలి. ఈ షూటింగ్ లో కూడా ఇవన్నీ చెప్తుంటారా, చెప్పి బోర్ కొట్టిస్తారు వాళ్ళకి? సినిమా హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు మేమేం డెసిషన్ చేసుకున్నామంటే మేము చెప్పే ఫిలాప్స్ ఇదే అంతే. పర్లేదు. షూటింగ్ ఏంటంటే షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ పని ఎవరు కదా. షూటింగే మీటింగ్. మేము రజనీకాంత్ గారితో ఈ ఆత్మ పైనలో మాట్లాడతాం. రజనీకాంత్ ఆయన ఎట్లా పెద్ద పవన్ సార్ తోటి మేము గబ్బర్ సింగ్ చేసేటప్పుడు ఈ ఆత్మ పైనలో మాట్లాడతాం. పర్ఫెక్ట్. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి కూడా అక్కడికి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం. రజనీకాంత్ గారు, వెంకటేష్ బాబు గారు, ధ్యానంలో ఉంటారు ఎప్పుడు. జగత్ బాబు, తనికాల భరణి గారు, సుకుమార్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు, కొరటాల శివ, త్రికడ శ్రీనివాసరావు గారు, కొంతమంది దగ్గర ఈ ఆత్మ పైనలో షూటింగ్ స్టార్ట్ అవ్వే ముందు వాళ్ళు కూడా కొన్ని బుక్స్ చదువుతారు కదా, వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం. మన కొట్టాల శివ గారు ఒక మంచి డైలాగ్ చెప్పి బాగా నచ్చింది. ఇది మన వివేకానంద చెప్పాడు డైలాగ్. ఆయన చెప్పి మాకు చెప్పాడు, ఎంత ఆస్తి ఉంటే అంత పెద్ద వాచ్మెన్ అంట మనం. దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు వాచ్మెన్ చిన్న వాచ్మెన్ పెడుతున్నాం కదా, ఎంత ఆస్తి ఉంటే అంత సీరియస్ అయిన పెద్ద సీరియస్ అయిన వాచ్మెన్ మనం. అంతే, కాపాడుకోవాలి. దాంతోనే లైఫ్. అంటే అట్లా అంటే ఒక పెద్ద వాళ్ళ దగ్గర గురించి అందుకని మేమనుకుంటున్నాం అంటే అందరిని మాలాగా మారమని మేము అంటలా. అంతే, అలాగా మాకు తెలిసింది ఏదో ఎవరి దగ్గర ఇదే షేర్ చేసుకుంటాం. మేము తెలుసుకున్నాం, ఆయన మీరు కూడా ప్రపంచం మంచిదాన్ని తీసుకొని ఏం లేదన్న, అన్నదమ్ముల మధ్యన, ఫ్యామిలీ మధ్యన చిన్న నాటికి గొడవలు వచ్చి బాధలు పడిపోతున్నారు చాలా మంది నా మిత్రులారా. ఏం ప్రపంచం అనేది ఒక సరదాగా మనం ఆడటానికి భగవంతుడు ఇచ్చిన నాటకంలో 4 రోజులు హ్యాపీగా వెళ్ళాలి. కానీ చిన్న ఈ మధ్య వార్తలు చూస్తున్నాను, అమ్మాయిలు మొగుళ్ళు అని చెప్పేయడం, వాళ్ళు అటెండ్ మీకు దాకా వచ్చింది న్యూస్. మేము పెద్దగా సినిమా ఈ న్యూస్లు చూడము, మామూలు పేపర్లో న్యూస్లు, యూట్యూబ్లలో విన్నాము. అదే వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా అనిపిస్తుంది మీకు? అభిప్రాయం ఏమి లేదు. మనుషులు ఏమిటంటే తెలివితేటలు ఎక్కువైపోయినాయి మనుషులకి. అంటే మనిషి ఒక హస్బెండ్ వైపు కలిసి ఉండటానికి కొంచెం సాక్రిఫైస్ ఉండాలి, త్యాగం ఉండాలి. అంటే భర్తకు భార్య భర్త దగ్గర త్యాగం ఉండాలి. ఏదో తగ్గింపుతాను, ఒకరికంటే తగ్గింపుతాను ఏదో ఉండాలన్నమాట. ఇద్దరు 2 కత్తులు ఒకరిలో ఇవ్వమంటారు కదా, అది ఎక్కువ తెలివితేటలు అయిపోతుంది. ఎక్కువ వస్తుందని రజనీకాంత్ మాట్లాడారు మీరు, వెళ్దామని చెప్పి రజనీకాంత్. ఆయనతో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య సంభాషణ? రజనీకాంత్ గారు ఆత్మపైనం గురించి, ఆయన అవతార బాబా ఎక్కువ గుహకి వెళ్ళి ధ్యానం చేస్తుంటారు. సినిమాలు అయిపోయి సినిమా అయిపోయినా సినిమా మధ్యలో వెళ్ళి వస్తుంటారు. ఆయన మార్నింగ్ లేచి మేము ధ్యానం ఎలా చేస్తున్నాం, సార్ ఎలా చేస్తుంటారు, డిస్కషన్ అనమాట. ఎందుకంటే ఆ ఏజీలో కూడా ఆ ఫేస్ లో ఆ పవర్ అది ఉంటుందంటే, ఇప్పుడు ఏం లేదు, మనకి ఏజీ అనేది సహజంగా అవుతుంటది. లోపల ఇన్నర్ కొంచెం స్ట్రాంగ్ మనం చేసుకుంటే ఆ వెయిట్నెస్ ఫేస్ లో కనిపిస్తుంది. అది అన్నమాట. ఆయన కూడా లైఫ్ మీలాగా ఇద్దరులాగానే తెలుసుకున్నాడు, జీవితం ఇంతేరా. ఆ గొప్పతనం ఏంటంటే రజనీకాంత్ గారితో గొప్పతనం అంటే ప్రతిదీ వింటారు బాగా. మేము చెప్పినా వినేవాళ్ళు మాటలు.
అంటే ఆయన చెప్పేది ఎక్కువ వినేవాడు. అంటే అంటే అంత గొప్ప మనిషి అన్నమాట. ఋషి చేసుకునే వెంటాడు. అన్నయ్య దగ్గర, చిరంజీవి అన్నయ్య దగ్గర కూడా మేము ఈ మాటల గురించి మాట్లాడతాం. ఇవాళ చిరంజీవి అన్నగారు బర్త్డే, మీరు ఏమైనా విషయాలు చెప్తే చెప్పండి. అన్నగారు బర్త్డే పైగా చిరంజీవి గారు మీ సినిమాలు బాగా చేశారు. అన్నయ్య గారికి ఈ సందర్భంగా అన్నయ్య గారు వచ్చారనమాట. మేము సినిమాలు చూడటమే అన్నగారు సినిమాలతో స్టార్ట్ చేసాం. బిల్లారంగా, బిల్లారంగ ఇద్దరు, ఖైదీ సినిమా, టామ్ అండ్ జెర్రీ, మోహన్ బాబు వాళ్ళు ఇద్దరు. అప్పుడు అన్నయ్య అప్పుడప్పుడు ఈ సినిమా, ఆ తర్వాత ఫస్ట్ సినిమా ఏదేంటి మన పాము సినిమా ఏది, పున్నమి నాగు చాలా చూసామన్నమాట. పున్నమి నాగు సినిమా అయితే ఏదో అన్నయ్యని చూస్తే ఏదో నిజంగా మన అన్నయ్య అనే ఫీలింగ్ ఫస్ట్ నుంచే. ఈరోజు ఆయన బర్త్డే, మీరేమైనా ఒక్కసారి బేస్ చేయండి అన్నయ్య గారికి మీ ద్వారా. నమస్తే అన్నయ్య గారికి. మీ కృషి, మీ పట్టుదల ఎంతో మందికి ఆదర్శనీయంగా, ఆదర్శపరంగా, మీ పుట్టుక మీ ఎంతో మందికి ఆదర్శనీయంగా, మీ జర్నీ అనేది మిమ్మల్ని చూసి ఎంతో మంది నేర్చుకోవాలి మీ కష్టంలో. ఎందుకంటే ఒక సినిమాలో ఒక 5 సాంగులు ఆడాలంటే ఇన్ని మూమెంట్స్ చేయాలి, ఇన్ని మాటలు కింద పడి లెగవాలి. అలాగే ఇన్ని సినిమాలు చేసి ఎంత కష్టపడవు. ఆనాన్ని 10 మంది అందరు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సినిమాలో కళామ తల్లిని ఇంకా నేను బాగా వాడుకోవాలని, ఇంకా హ్యాపీగా, ఉత్సాహంగా, అలా ఆనందంగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య గారు. రజనీకాంత్ గారు గురించి చెప్పారు. చిరంజీవి గారి నుంచి ఎట్లా మాటలు అవుతున్నాయి కాబట్టి ఆయనతో మంచి సమస్యలు చెప్పండి. మీరు జరిగింది మీతో. అన్నయ్య మేము ఫస్ట్ నుంచి అలా అభిమానంగా అన్నయ్యని చూస్తూ వెళ్ళేవాళ్ళం అనమాట. తెలుస్తూ ఫస్ట్ రాజు మాస్టర్ గారు అన్నయ్య గారి సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు. అవును, అప్పుడు అన్ని సినిమాలు, అత్తగా ఉన్న అమ్మాయి మోడు, ఖైదీ కాడ నుంచి రాజు మాస్టర్ గారు ఎక్కువ సినిమాలు చేసేవాడు. మేము ఆ రాజు మాస్టర్ దగ్గర అస్టెంట్కి వెళ్ళాం అనమాట. అప్పుడు ఇండివిజువల్ గా చేసినా చిరంజీవి గారికి, ఇండివిజువల్ గా ఎవరు చిరంజీవి గారికి మీరిద్దరు ఫైట్ మాస్టర్ చేసాం. ఏ సినిమా? ఖైదీ నెంబర్ 150. మొన్న మళ్ళీ ఆయన రాజకీయ వెళ్ళిన తర్వాత మేము ఎంటర్ అయింది, మేము కూడా అప్పుడే చేసాం అనమాట. అప్పుడు అంతకుముందు ఫైటర్స్ గా చేసాము. మళ్ళీ అన్నయ్య పొలిటికల్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఏమన్నాడు, ఆయన మొన్న ఫైటర్ గా వచ్చారు, ఈ రోజు 5 మాస్టర్ గా వస్తున్నారని చెప్పి సంతోషపడ్డాడు. మా ఎదుగుదల అన్నయ్యకి అందది. రాజు మాస్టర్ దగ్గర బ్యాగులు మోస్తూ, రాజు మాస్టర్ గారి స్పాట్లో కాళ్ళు ఎత్తుతూ, ఆయనకి బ్యాగులు మోస్తూ ఉన్న కానీ అన్నయ్యకి మేము తెలుసు అనమాట. అప్పటి నుంచి చూస్తూ వచ్చారనమాట. ఇప్పుడు దాకా వచ్చేందుకు మేము మా ఎదుగుదల చూసి అన్నయ్య చాలా ఆనందపడతాడు. థ్యాంక్స్ చెప్పాలి అన్నయ్యకి. నా కళ్ళ ముందు ఎదిగారు మీరు అని చెప్పి చాలా సంతోషపడతాడు. అట్లా ఇంకా వేరే హీరోలు, పెద్ద హీరోలు వెంకటేష్ గారు చెప్పారు, ఆధ్యాత్మిక భావన ఆయనతో చాలా ఉంటుంది. అట్లాంటి ఇంకా ఎవరైనా నాగార్జున గారు చేశారా? నాగార్జున గారు చేశారు. కింగు, మొన్న లేటెస్ట్ కూడా సినిమా, మొన్న పండగ రిలీజ్ అయిన సినిమా కూడా చేసాం, నా స్వామి రంగా. బాబుతోటి మొన్న కూడా కలిసాము. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళతో కాకుండా ఈ భావనలు ఎవరికి ఉంటాయి ఎక్కువ? అందరికి ఉంటాయి. అందరికి ఉంటే కొంతమంది దాన్ని చెప్తుంటారు, కొంతమంది చెప్పకుండా ట్రావెల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా చెప్పుకొని ట్రావెల్ అయ్యే వాళ్ళు కూడా. లేదా యాక్చువల్ ఏంటంటే ఒక మనిషి పాపులర్ అయ్యాడంటే ఏ ఇష్యూ లేకుండా అవ్వలేరు. అది ఒకటి కన్ఫర్మ్. నాగార్జున గారు ఉన్నారు, 10 మంది కూడా. నాకు కూడా ఉంటుంది. మరి నీ లేకపోతే మరి నీకు సత్యనారాయణ ఏంటి పేరు పెట్టి గెటప్, నీకు గెటప్ వచ్చింది కదా నీకు. ఏదో కొంచెం ఉంటుంది. ఓహో, ఏం లేదన్న మన లోపల సాధారణంగా ఉంటే, మన లోపల ఏదో ఎనర్జీ ఉంటేనే 10 మందికి ఆకర్షణగా మన మాట ఒక తెలిసేవాళ్ళగా ఉంటుంది అనమాట. అట్లే ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకత ఉంది వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకత. అంటే ఆత్మ గురించి మాట్లాడలేదని ప్రత్యేకత లేదని కాదు, ఇంకో రకమైన ప్రత్యేకత వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకొక విధమైన బాలయ్య బాబు ఆయనకు డిఫరెంట్. ఆయనకంటే ఏం లేదు, ఆయన సినిమా మీద ప్రేమ, ఆయన మీద ఉన్న ఎమోషనల్, అదే ఆయన ప్రత్యేకత. ఆయన ఎమోషన్ ఫైట్కి చాలా అద్భుతం, చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే సినిమా రియల్ ఎమోషనల్ కాదు, సినిమా మీద అంత ప్రేమించే మనిషి అనమాట. అట్లాగా ఏదైతే మనం ఒక ఫ్యాషన్గా దాన్ని ఎక్కువ ప్రేమిస్తో దానిలో ఒక ఎనర్జీ పుట్టుకొస్తుంది, బయటికి క్రియేట్ అవుతుంది. మీరు ఆ ఎమోషన్, ఆ సీన్కి ఎమోషన్కి మీరు ఇంకా బిల్డప్ లేపుతారు మీరు. సూపర్ అద్భుతం. అది బాలయ్య బాబు అయితే అద్భుతం. ఎట్లా మీరు ఎట్లా రవితేజ గారితో ఆయన ఎక్కువ జర్నీ చేసాం అనమాట. మేము చాలా సినిమాల్లో అంటే మా జర్నీలో ఎక్కువ రవి గారితో ఎక్కువ జర్నీ చేసాం. అట్లా మహేష్ బాబు ఉంటాడు, బాబు మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ ప్రభాస్ గారు, అఖండ 2 ఫినిష్ అయిపోయింది. జరుగుతుంది ఇది సినిమాలకు. ఇది పిల్లలు మొత్తం 4 పిల్లలు మాకు. 4 అంటే 2 ఆడపిల్ల, 2 మగ పిల్ల, 2 ఆయనకి 2 నాకు 2.
2 ఆడపిల్లలు 2 పగ పిల్లలు. పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక అమ్మాయి డాక్టర్ చదివింది, ఒక అబ్బాయి మాకు ఫైట్ మాస్టర్ మాతో సపోర్టింగ్ వచ్చాడు. మా సన్ను మాకు వారసుడుగా వచ్చాడు. అచ్చా. ఒక అబ్బాయి యూఎస్లో చదువుతున్నాడు, ఒక అమ్మాయి కూడా వీకెళ్ళి చదివి ఇంకొచ్చి మీ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు? డాడీ ఏంది ఊరికే అనవసరం ఏవో పిచ్చి పిచ్చి మాట్లాడతాడు ఉండొచ్చాము. మా దగ్గర అల్లదు కదా, వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళతో కలిసినప్పుడు నేను మాట్లాడతాను. మాట్లాడము మేము. మా సన్ను ఎక్కువ మా ఫైట్ మాస్టర్ బాగా పెట్టడానికి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మా వాడు ఫైట్ మాస్టర్ అయ్యి మేము రిటైర్డ్ అయ్యి ఆత్మ ఫైనల్లో ప్రపంచం అంతా తిరగాలని ప్రయత్నించాం, ఉంటే ఓపిక ఉంటే. ఓకే. ఇప్పుడు మీరు తీసి ఉంటారు కదా సినిమాల్లో, బాగా చాలా సినిమాలు విదేశాలు వెళ్ళినట్టు ఉంది కదా? దేశాలు వెళ్ళాము. ఆ దేశాలు కాదు, మన దేశంలోనే ఉండాలి. వేరే దేశం వెళ్ళాలనే కోరిక ఏం లేదు. ఏ దేశం? విదేశాలు ఎక్కడ వెళ్ళారన్నా? వెళ్ళాము. చాలా మంది సినిమా వాళ్ళు తీసుకెళ్ళారు. మన లేటెస్ట్ అఖండ 2కి జార్జియా వెళ్ళి వచ్చాము. ఒక 25 days 1 month ఉండి వచ్చాము. అమ్మ. సో ఇప్పుడు ఎట్లుందని రాజకీయాల పరిస్థితి, భూలోక పరిస్థితి? ఇప్పుడు త్వరలో ముగిస్తున్న కలియుగమంతా పోతుంది, కలియుగమంతా చచ్చిపోతున్నారని చెప్పేసి అంటున్నారా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే కలియుగం అంతా పోతుంది. ఆవిడెవరు చైనీస్ ఎవరు మా అమ్మనా ఎవరు ముస్లాం ఎవరు ముసలాడు కళ్ళు ఉండవు, ఆవిడ అన్ని ఊహించుకొని రాస్తున్నాడు. రాత్రి కళ్ళకు వచ్చి పొద్దున్న నింపేస్తుందంట. అది మీరు చూడలేదు కదా? అది ఇలాంటి ఏమి నువ్వు అమ్మావాసన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడన్నా రాని ఏమన్నా ఉండనాలో హ్యాపీగా ఉండాలి తప్ప ఎప్పుడో వస్తుందో మనం పోతామని చెప్పి ఇప్పుడే భయపెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి మూర్ఖపత్రం పనులు మనకు అవసరం. మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెబుతున్నాం. ఉండనాలు హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. భూకంపం వచ్చింది, పులి వస్తుందని చెప్పి రేపు ఎక్కడో అంట ఒంగోలులో వెళ్ళి ఒంగోలు నమస్కారం పెట్టడం కోసం ఇక్కడ ఒంగోలు వెళ్ళినట్టుగా ఉంది. నీకు అర్థమైందా? ఇలాంటి పిచ్చి పిచ్చి చాలా మూఢనమ్మకాలు నా పేషెంట్ అంటే మా సైడ్ నుంచి అంటున్నాం. ప్రజలు ఏదో మీడియా ముందు చూస్తానని చెప్పి వాళ్ళు మూర్ఖార్థంగా మనం తెంచొద్దు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, వాళ్ళు హ్యాపీగా ఏదో జీవిత పోరాటం వెళ్తూ ఉన్నారు. ఎలా చేయాలి కానీ ఏం రాబోతుంది నువ్వు తెల్లారితే నీ ఏం చేస్తా నీకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఎన్ని క్రియేట్ అనేది మాకు తెలిసిన ఒకటి మా ఆత్మ పైన మేము ఏంటంటే ఫ్రాంక్గా ఓపెనింగ్గా ఉంటాం అనమాట. మాకు ఇట్లా ఈ మూఢనమ్మకాలు ఇలా నీ నెత్తి మీద పెడితే నీకు అన్ని వస్తాయి, రావు కాలాలు చెడ్డ కాలాలు, ఇట్లా మాకు గురువుల దగ్గర నేర్చుకున్న అభిప్రాయం అనమాట. ఎందుకంటే భగవంతుడు ప్రతిరోజు మంచి రోజే పెట్టాడు. మాకు సపరేట్ పండగ రోజు సంక్రాంతి పండగ సపరేట్గా లేదు. ప్రతిరోజు సంక్రాంతి మాకు, ప్రతిరోజు దీపావళి, ప్రతిరోజు దసరే. ఏంటంటే మనం బాగా లోపల ఉన్న అనంతమైన శక్తి నీలో ఉంది. నువ్వు మాట్లాడుతాను చేస్తున్నావు అంటే అదే భగవంతుడు చైతన్యం. దానికి మించింది ఇంకా ఉంది. ఏం చేశారంటే ఊరక మనం ఏదో ప్రమాణం చెప్పుకొని మంచి కాలం, రావుకాల, జాతకాలు, గీతకాలు మా పర్సనల్గా చెప్తున్నాను, జనాన్ని తప్పు అంటారు. అందుకని ఇలాంటి ప్రతిరోజు మంచి రోజే. మనం బతికుండామో పొద్దున్న లేచి కళ్ళు తెచ్చి తిరిగామంటే అదే మంచి రోజు. నాకు కాదు, ఒక పిల్లడు పుట్టాడు, ఇటు మంచి జాతకం చెడ్డ జాతకం చూపిస్తారు. నా మంది ఎంత అమాయకత్వం. చెడ్డ జాతకం అంటే పిల్లడు పడేస్తారా? మరి ఎందుకు చూపించాలంటున్నా నేను అర్థమైంది. అనేది పిల్లోడు పుట్టాడు, వాడు ఇవిడే ఆడపిల్ల మగపిల్ల హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తప్ప వాడు చెడ్డ జాతమా ఈ జాతం ఆ జాతం అని చాలా అమాయకంగా చూపిస్తున్నాం. చెడ్డ జాతం అన్నాడు పడేస్తావా? వాడు ఎందుకు చూపించాలి? ఎంత జనరేషన్ మనం పెరిగి ఫాస్ట్ జనరేషన్లోకి వచ్చేసి ఇంకా పాతలాగా మూఢనమ్మకాల్లో జీవిస్తున్నట్టే చూస్తుంటే కొంచెం మంది బాధ వేస్తూ ఉంటుంది. పెద్దగా మేము మీడియా చూడం, మీరు చెబితే మాకు అర్థమైంది. మేము చూడలా, ఏదో పెద్దగా ఈ రాజకీయాలకు సంబంధించి రాజకీయం చూడం, సినిమా పేపర్ చూడడం, కావాలని చూడరు. ఏం లేదు మనం అంటున్నా, నేను అంటున్నాను మన పని కాదు కదా, అది మన పని కాదు కదా, సినిమాలు చూస్తాం మన పనే కాబట్టి. భగవంతుడు బుక్స్, భగవంతుడికి సంబంధించిన గురువులు, మంచి మంచి గురువులు, ఆత్మ విశ్వానికి సంబంధించినవి ఇవన్నీ చూస్తాం తప్ప పని తర్వాత ఈ బుక్స్ చదువుతాం తప్ప ఇలాంటి చూడం. టైం వేస్ట్ మాకు అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు మన తెలంగాణలో? అది తెలుసులే, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఆంధ్రలో చంద్రబాబు మీకు తెలుసా తెలియదా అసలు జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో అసలు? ట్రంప్ వల్ల ఎందుకంటే ఆయన గుర్తు పని రోడ్లు వెళ్తున్న వాల్ పోస్టులు కనిపిస్తాయి కదా. ఆ ట్రంప్ ఎవరు తెలుసా? ట్రంప్ తెలుసా? పేరు కూడా అయినారా? అంత దూరం పెద్దగా బయటకెళ్ళేము. అంత దూరం పాస్పోర్ట్ ఉంది కదా మీకు, పాస్పోర్ట్ ఉంది కదా, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఇంకా
ట్రంప్ గురించి ఆయన బాగా అది చేస్తున్నాడు ఇండియా పైన ఫోకస్ చేయలేదు అన్న. నేను అనేది ఎవరు ఏం చేయలేరు, చేసినట్టుగా బెమ చెందుతూ ఉంటారు మనసు అంతే. నీకు అర్థమైంది నీకు అంటే అది వింటే అర్థమవుతుంది కానీ నాకు దాన్ని పూర్తిగా దిగలేదండి. అది ఏమి ఎవరిని ఏమి చేయలేరు. మనందరి మీద అనంతమైన శక్తి ఒకటి ఉంది, మనల్ని నడిపిస్తుంది ఒక శక్తి. మనం చేస్తున్నామని భ్రమ పడుతున్నారు మనుషులు. వాడిని ఏదో తొక్కేస్తున్నాము, వాడిని ఏదో మనం అనగదొక్కేస్తున్నాం, వాడు లేపేస్తున్నాం అనుకోవటం నీ చేతుల్లో లేదు, వాడు తొక్కడం నీ చేతుల్లో లేదు. ఎంత మాయ భ్రమలో చెందుతున్నారు మనుషులు అందరూ. మన అంతర్తో పైన మనం తొక్కేది లేపు శక్తి ఉంది. ఆ శక్తిని కానీ గుర్తిస్తే ఈ తొక్కడాలు లేపడాలు మన చేతుల్లో లేవు. ఇది జుజుబి అంటారు, జుజుబి రంజి అంటాడే జుజుబి. మనం ఎంత జుజుబి విశ్వం ముందు అసలు మనం ఏం లేదన్న. మేము అలా హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆ కొండల ఐస్ గడ్డలో మీ ఇద్దరం కూర్చున్నప్పుడు హిమాలయకి వెళ్తాం, హిమాలయ వెళ్తాం, అడవిలో ఇద్దరు నడుస్తాం అనమాట. నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది మనం మనుషుల మధ్యలో ఉన్నప్పుడే నేను గొప్ప నువ్వు గొప్ప, సత్యాన్ని డ్రెస్ వేసుకోలేదు, ఈ నల్లగుండాడు ఎల్లగుండాడు మనం అనుకుంటాం. ఆ కొండల మధ్యకి వెళ్ళి యశ్వాన్ని చూస్తుంటే మనుషులు మన ఎంత గోరంతా. ఎవరు నువ్వు 4 రోజులు ఆడి నాటకం 70-80 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 70-80 సంవత్సరాలు జీవి 100 అనుకునే లేగిపోయింది. ఇప్పుడు 75కి వచ్చే మనిషి 75లో సగం తీసే నిద్రకు తీసేయి. ఎంత ఉంది? 35 తినడానికి, నీకు తినడానికి, బాత్రూమ్ వెళ్ళడానికి, స్నానం చేయడానికి, సంపాదించడానికి సగం తీసేయి. ఇంకేముంది? ఈ 4 రోజులే 10 సంవత్సరాలు నిజంగా బతికితే 15-20 సంవత్సరాలు నీ జీవితం ఇది. అదే దీనికోసం చిన్న చిన్న ఆస్తులు, చిన్న ఒక గేజీల సెలవు దగ్గర కొట్టుకొని అన్నదమ్ములు కొట్టుకొని కొట్టులాడి పడుతున్నారే. చూస్తున్నా ప్రేక్షకులు బాధేస్తుంది చూస్తుంటే. ఏమి తింటేమి అన్నయ్యగా తిన్నాయి, తమ్ముడేగా తిన్నాయి. ఎవరు కర్మ వాళ్ళది అనుభవిస్తాం. కర్మ గురించి చెప్పండి ఒకసారి. కర్మ గురించి భలే అన్నాడు, అడిగాడు. మాకు తెలిసింది ఏంటంటే కర్మ అనేది కర్మ ఉందనుకుంటేనే ఉంది, కానీ కర్మ అసలు లేదు. ఇదేంటి అంటుంటారు కదా, కర్మ అనుభవిస్తున్నారని అని చెప్పేసి. ఏమనుకుంటున్నా అంటే ఏదైనా తప్పు వచ్చింది, నేనే మంచివాడు, నాకు ఎలా ఎందుకు జరుగుతుందంటే పోయిన జన్మలో చేసిన కర్మ అంటారు. అంటే ఇది కాంప్రమైజ్ అవ్వడానికి కోసం. ఏం లేదన్నా, సినిమాలో క్యారెక్టరేషన్ ఏంటంటే మనకేంటంటే కర్మలను అనుకోవటం చాలా అమ్మాయికి మాకు తెలిసిన కూడా ఇన్నర్ ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి మాడుతున్నాం. ఇప్పుడు ఒక లేనోడు పాత్ర ఉంది, లేనోడు క్యారెక్టర్స్ ఉంది. నాకు లేని అనుకుంటే అది కర్మ కాదు, అది పాత్ర. అది క్యారెక్టరేషన్. సినిమాలో పోస్ట్ మ్యాన్ ఉంటాడు, 120 మాస్టర్ ఉంటాడు, అది కర్మ అంటాడు. అతను అడుక్కునే అతను ఉంటాడు, ఇచ్చే అతను ఉంటాడు. బెమ్మనంద ఒక సినిమాలో పోకిరి సినిమా అడుక్కుంటుంటాడు. నిజ జీవితంలో కూడా ఇది కర్మ పాత్ర. నేనేది ఏంటంటే భగవంతుడే అప్పన్నవును లేనోడు ఉన్నోడు ఆయన సృష్టించిన నాటకం ఇది. లేనోడు బ్రిడ్జిలు ఎంత ఎవరు కడతారు? రైతు తక్కువ లేకపోతే పంట ఎవరు పండిస్తారు? అందరు నేనే ఉండాలి, నేను రైతు యజమాని అన్నాను అనుకోండి, పంట ఎవరు పండిస్తారు? అందరూ పాత్రలు ఇస్తున్నారు. అన్ని బట్టలు ఎవరు నేస్తారు? వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు రైతుగా ఉంచాడు, కొన్ని రోజులు ఇంకో మారుతాడు, షిఫ్టింగ్ జాబు. మనకు తెలియదు ఆ విషయం. అందుకని ఏ క్యారెక్టర్ ఇచ్చినా నీకు దాన్ని ఫుల్ ఫేజ్డ్ గా యాక్సెప్ట్ చెయ్యి. ఇస్తే అది నిజమైన ఆనందం తప్ప నాకు ఎందుకు కర్మ ఇటు ఎందుకు వచ్చింది నేను అనుకోకుండా ఎలా ఎందుకు జరిగింది. యాక్చువల్ మా ఫీలింగ్ ఏంటంటన్నా, ఇది కూడా కళను మనం ఫీల్ అవుతుంటాం. పొగులు పొద్దుకులు నీకు కష్టాలు వచ్చిన, అప్పుల బాధ వచ్చిన, ఒంట్లో ఏదో ఇబ్బందిగా ఉంది, బాగా నిద్రపోయావు అనుకో, ఇది మర్చిపోతుంది, కరిగిపోయింది, స్టార్ట్ అవుతుంది, నిద్రలో కళ వస్తుంది. కళ్ళ ఉండటం, నువ్వు ఏదో బిల్డింగ్లు కట్టినట్టు, యజమానంగా ఉండటం, రైతుగా ఉండటం, లేదంటే రాజుగా ఉండటం ఉంటుంది. మిల్లుకి వచ్చినామంటే అది పోద్ది, ఈ కళ వల్ల అవుతుంది. ఇంకా డీప్ రిస్క్ వెళ్తే ఈ రెండు ఉండవు, డీప్ స్లీప్ వెళ్తే ఈ రెండు ఉండవు. ఇది పగట కళ, నైట్ కళ. అప్పుడు డీప్ స్లీపింగ్ లో ఉండే అనుభవే ఈ ఆత్మస్థితిలో కళ్ళు మూసుకుని ధ్యానాలు మేము అనుభవం పొందేది. అన్ని మేమే మాట్లాడుతున్నా సినిమా గురించి. మీరు చెప్తున్నా నాకు వినాలనిపిస్తుంది. అలాగా ఇంకా మీరు అడగాల్సిన వచ్చిన రూట్ ఏంటో కాస్ట్ ఏంటో అడగండి. నా రూట్ మర్చిపోయినా. ఎందుకంటే మీకు కొన్ని ఇస్తారు కదా, ఐజావాడకు మీకు కావాలి కదా, మీ రూట్లోకి వచ్చిన నేను. ఇదే మంచిగా అనిపిస్తుంది. ఏ లేదన్నా, సరదాగా 4 రోజులు ఉండే నాటకంలో హ్యాపీగా ఉంటున్నా. ఈ గౌతమ్ బుద్ధుడు ఏంది అక్కడ ఎంట్రన్స్ లో పెట్టారు, పక్కన ఉన్నాడు, దాని గురించి చెప్పండి ఒకసారి. గౌతమ్ బుద్ధుడి దగ్గర అంటే ఒక్కొక్క గురువు దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది. గౌతమ్ బుద్ధుడి దగ్గర మనిషికి రాగం, దేశం వీటిలోనే మనం నలుగుతున్నాడు. ఒకదాని మీద బాగా రాగం, ఒకదాని మీద దేశం. నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు.
ఆయన ఏమంటాడంటే కావాలనే దాని మీద రాగం ఎక్కువ పెట్టుకోక వద్దనేది ఎక్కువ పెట్టుకోవద్దు, సమానంగా మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఫిలాసఫీ ఆయన కూడా మధ్యలో తెలుసుకున్నాడు. అదే భగవాన్ రమణ మీరు తెలుసుకున్నారు. భగవాన్ రమణలు ఏమంటాడంటే అసలు నువ్వెవరో తెలుసుకో, ఆయన ఉన్న ఫిలాసఫీ. ఈషా ఫౌండేషన్ ఏంటంటే నువ్వు దేహం కాదు, నువ్వు మనసు కాదు. జగ్గి వాసుదేవ్ నాన్న కళ్ళు మూసుకుని ధ్యానం శ్వాస వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, శ్వాస వెళ్తున్నప్పుడు నేను దేహాన్ని కాదు, వస్తున్నప్పుడు నేను మనసును కాదు ఆయన అనుకుంటాడు. జీసస్ అదొక ఫిలాసఫీ, కృష్ణ భగవాన్ అదొక ఫిలాసఫీ, రాముడు ఒక ఫిలాసఫీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చూసి తెలుసుకొని జీవితాలు బాగానే ఉన్నాయి అని చెప్పి బాగా గొప్ప గొప్ప వాళ్ళంతా మన ముందు కళ్ళ ముందు శిల్పాలు చెక్కి నుంచున్నారు అనమాట. చూసి వెళ్తాను మంచిగా చూసి వెళ్తాను. ఇలా మొత్తానికి బాగా తెలుసుకున్నాను. మొత్తం సినిమాలో ఎన్ని నంది అవార్డులు వచ్చినాయి మీకు? నంది అవార్డులు, ఫిలిం పేర్లు, ఈ రాజకీయ కమర్షియల్ గురించి మాట్లాడదాం. కమర్షియల్కి రండి, అది వచ్చి అనుకోండి ఒక నంది 6 వచ్చినాయి, 6 అనుకుంటా. వచ్చినప్పుడు ఫస్ట్ నంది వచ్చినప్పుడు ఫీలింగ్ ఏంది? ఆర్య సినిమాకి వచ్చింది ఫస్ట్, కొంచెం అప్పుడు కొత్తలోనే కదా వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర గారు, దాసరి గారి చేతుల మీద హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట. తీసుకున్నారు. కానీ ఇప్పుడు నంది అవార్డులు వచ్చినా కానీ ఒక నంది అవార్డు ఏదో వచ్చితే మా అమ్మగారిని తీసుకెళ్ళి ఆమె చేతుల మీద ఆమెకి ఇప్పించాం అనమాట. ఆ కిక్కు అనేది పోయింది. కొత్త వాళ్ళు కుర్రోళ్ళకి ఎవరికి వచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. ఇంకెందుకు మనకెందుకు, ఇప్పుడు ఇంతే. ఇప్పుడు సినిమాలు మీ ధ్యానం, సినిమాలు ధ్యానం వచ్చింది, షూటింగ్ వచ్చిన షూటింగ్ హ్యాపీ చేస్తాము. రాలేదని ఎదురు చూసేది లేదు, వచ్చిందనే లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రస్తుతానికి రాజా షాప్ జరుగుతుంది. రాజా షాప్ ప్రభాస్ గారిది. అఖండ 2 అయిపోయింది, రిలీజ్ దసరాకి ఏదో అంటున్నారు. అట్లా జరుగుతున్నాయి. తర్వాత కన్నడ చేస్తున్నాము. కన్నడ కూడా చేస్తున్నాడు. కన్నడ కూడా చేస్తాము. నాగార్జున గారు అబ్బాయి సినిమా చేస్తాం, అఖిల్ది. సూపర్. పెద్ద సినిమాలో ఒకటో రామ్ చరణ్ గారిలో ఒక ఫైట్ చేసాము. అట్లా ఎవరు పిలిస్తే వాళ్ళకి చేస్తూ ఉంటాం అనమాట. ఏది పిలవలేదని బాధ లేదు, పిలిచారని కోపం లేదు. హ్యాపీగా ఇచ్చిన పని హ్యాపీగా చేసుకుంటూ ఉండనాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉంటాం అనేది మా ధ్యానం చేసుకుని వెళ్తాం. బ్రూస్లీ తెలుసా అన్న మీకు? బ్రూస్లీ మేము కొత్తలో వచ్చినప్పుడు ఆయన సినిమాలు చూసేవాళ్ళు. బ్రూస్లీ, జాకీ చాన్, బ్రూస్లీ, జెట్లీ ఉన్నప్పుడు ఆయన చూసే కిక్స్ బాగా చేసేవాళ్ళు. బ్రూస్లీ బాగా మీలాగా ఇన్స్పిరేషన్. ఆయన కూడా మాట్లాడతారు ఇట్లాగే, భావాలు కూడా మీ ఆలోచన లాగానే ఉంటాయి. మంచి భావాలతో భావజాలం ఉన్న మనిషి. జెట్లు అంటే కొంచెం చిలిపాడు. జెట్లో ఒక టైప్, అదే టైప్. అట్లా అందరూ ఏం లేదండి, ఇదంతా నేచర్ ఇచ్చే ఒక ఐఫ్ తీసుకొచ్చింది మనిషి తెలియకుండానే. పవర్ తెచ్చి గురించి బాధపడే అసలు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా నేచర్ ఇచ్చే నాటకంలో ఆడుతున్న పాత్రదారులు. ఒక లైఫ్ లేపుద్ది, ఒక తొక్కుద్ది, ఒక ఓ అంటది, ఒక వేస్ట్ అంటది. ఇట్లా ఎన్ని నేచర్ లోనే ఆడుతున్న నాటకం. ఇప్పుడు ఏంటంటే మన సినిమాకి సో మనీ డైరెక్షన్ ఉన్నారు కదా, మన అందరూ ఒకే ఒక డైరెక్షన్. ఆయన భగవంతుడు 24 క్రాఫ్ట్ పెట్టుకుని అతను డైరెక్టర్, మన డైరెక్టర్ వేరే. అది ఇస్మాని డైరెక్టర్, ఆయన ఇస్మాని డైరెక్టర్. మన క్యారెక్టర్ ఉన్న రోజులు చేసుకోవాలి, తర్వాత నువ్వు రా కమాన్ అంటే వెళ్ళిపోవాలి. అంతే. ఏ పాత్ర నా పాత్ర యాక్ట్ చేసిన వెళ్ళిపోతుంది. యవనం పాత్ర ఇచ్చినా, ఫైట్ మాస్టర్ ఇచ్చినా, వృద్ధాప్యం పాత్ర దేన్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా వెళ్ళటమే. ఫుడ్ కొట్టింది, వచ్చింది, రేపు లేదు హ్యాపీ, ఉందా హ్యాపీ, లేదు హ్యాపీ, ఇట్లా హ్యాపీగా ఆనందంగా వెళ్తాను. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఐడియాస్ ఏంటి, ఏం చేద్దాం అనేది? ఏ గోల్ లేకుండా జీవించటమే మా గోల్. ఇది బాగుంది, ఇది కొత్తగా ఉంది. అర్థం కానట్టు అర్థమైంది. ఇప్పుడు ఏం లేదు, ఏ గోల్ లేకుండా జీవించటమే నిజమైన గోలు. ఎదురు అడుగుతాం, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాం, అవసరం చెప్తాం, ఇట్లా వెళ్తూ వస్తుందని యాక్సెప్ట్ చేసుకోవడం. గోల్ ఉంటే ఒక లాక్ అవుతుంది మనిషికి. గోల్ ఉండాలి, కొన్ని రోజుల తర్వాత గోల్ లేకుండా జీవించాలి స్వేచ్ఛగా. కొన్ని రోజుల తర్వాత డబ్బులు వచ్చాక, పేరు వచ్చినాక, డబ్బులు పేరు ఓకే నేను తెలుసుకున్నాను. అయితే కొంచెం అది డబ్బులు రావాలి, డబ్బులు వచ్చాక ఇవన్నీ చేసుకోవచ్చు, మీలా మాట్లాడవచ్చు. డబ్బులు సంపాదించండి, ఫస్ట్ మీరు సంపాదించండి మంచిగా. ఫస్ట్ డబ్బులు వచ్చాక అంటే చూసే ప్రేక్షకులు కూడా అనిపిస్తుంది, డబ్బులు వచ్చాక ఇవన్నీ కథలు చెప్పొచ్చు. నేనేంటంటే చాలా వచ్చిన తర్వాత చాలా మందికి కూడా నీకు ఆత్మ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కోసం, ఇది రానోళ్ళ కోసం కాదు. వచ్చిన తర్వాత కూడా ఇంకా తృప్తి లేకుండా ఇంకా పోరాటం జీవితం గురించి. రాజకీయ నాయకులు మీరు వింటున్నారా? మీకోసమే
ఎంతసేపు మాట్లాడేది. వాళ్ళు వినరు, వాళ్ళు కబ్జాల మీద కబ్జా చేస్తారు. ఎందుకు ఇంత ఇన్ని వందల కొందరైనా మాట్లాడుకుందాం. రాజకీయ నాయకులు ఒకటి చచ్చిపోతే వాడు ఒక 6 ఫీట్లో ఎంత వేస్తారు, లేకపోతే దాంట్లో మిషన్లు వేసి కాల్ చేస్తారు. వాడికి 500 ఎకరాల స్థలాలు కొంటున్నాడు, తీసుకుంటున్నాడు. ఏం చేస్తాడు ఇవన్నీ? వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరిని దాంట్లో పెట్టేసినా కూడా, బొందలు పిలిచినా కూడా ఇంకొన్ని 100 ఎకరాలు ఉంటాయి. ఎందుకు ఆ ఎకరాలు తీసుకోవడం? మీరు చెప్పండి. మనం దాని గురించి చెప్పలేము. అంటే చెప్పేది దాని గురించే కదా. అంటే ఆశ అనేది, మనసు అనేది దానికి అంతు లేదు. దానికి దాన్ని వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రావాలి? ఇదంతా అది నేచరే, అది భగవంతుడే వాళ్ళకి ఆశ కల్పిస్తున్నాడు అనిపిస్తుంది మాకు. భగవంతుడు ఆడే నాటకంలో వాళ్ళు ఆడుతున్నారు తప్పక వాళ్ళు ఆ సొంతగా ఆడలేదు. వాళ్ళు చదివి కూడా కాదు నేను అనేది. మేమేంటంటే మేము అట్లా ఆడుతున్నాడు అనుకోండి, పాపము ఆడిని ఎన్నాళ్ళు ఆడతాడు, ఆయనకి ఆ పాత్ర ఇచ్చాడు. అంత అన్ని ఎకరాలు అవసరమా అని నా క్వశ్చన్. మనం అనుకున్న అవసరం ఆయన్ని అడగాలి. ఆయనకి అవసరం కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి అవసరం లేదని రోజు మానేస్తాడు. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రాబ్లం, మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఆయనకి ఆలోచన రావాలి. అది ఓకే భగవంతుడు ఆయన ఏదో టైంలో ఆలోచన పెట్టాలి. అంటే ఇంకోటి అంటే ప్రపంచం గురించి అదెందుకు ఇదెందుకు అని మనం క్వశ్చన్స్ చేయకూడదు అని అవసరం లేదు. ఇది స్వేచ్ఛగా ఉండేది ప్రపంచం, స్వేచ్ఛగా. ఏదంటే నచ్చితే చెయ్యి, నీ అంత చేయగలిగితే వచ్చుకొని బుద్ధి వచ్చి కూర్చోవటం. అందాక మనిషి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్నట్టు చేసుకుంటే వెళ్తారు. మనం వాళ్ళకి బుద్ధి చెప్పే అంత ఐడియా మనకు మా ఫీలింగ్ అంత సీన్ మనకు అవసరం లేదు. చెప్పకూడదు కూడా. మనకు తెలిసిందే చెప్పాలి తప్ప అన్ని తెలియదని అన్నింటి లేవులు పెట్టి కలిపి. ఓకే సార్, మీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, డైరెక్షన్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ఉద్దేశం ఏమి లేదు, కోరిక లేదు. చూద్దాం, ఏదైనా ట్రై వస్తే ఏమైనా అవకాశం వస్తే చేస్తామేమో. మాకు ఒకప్పుడు బలంగా ఉండేది. ఈ ఆత్మ పనిలోకి వచ్చినాక దాని మీద పెద్ద మోజు తగ్గింది. హీరోగా చేద్దాం అనుకున్నారు, హీరో చేశారు. ఆ డైరెక్షన్ కూడా చేద్దాం అనుకున్నారు. ఈ మధ్యలో ఇది వచ్చి ట్రైన్ దిగారు. గుళ్ళకి పోవడం వల్ల మీరు ఈ కోరిక తీరిపోయింది. మీరు చేసే సినిమాల్లో మళ్ళీ రీటేక్లు ఏమైనా చేశారా? ఫైటింగ్ సీన్స్ లో మనం ఫైటింగ్ చేయాలి. డైరెక్టర్ సినిమా అంతా చూసుకున్న తర్వాత చిన్న చిన్న సీన్లు ఏమైనా రాలేదంటే వాళ్ళు రీషూట్ చేసుకుంటారు. మా యాక్షన్ పెద్దగా మా అనుభవం ప్రకారం ఏం రీషూట్ చేయలేదు. అయితే సౌత్ అంతా తిరిగాను మీరు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ చేస్తారు కదా. నార్త్ ఇండియా పోలేదు, రానే లేదా? హిందీ టైగర్ షరాఫ్ బాగి 2 చేసాం. టైగర్ షరాఫ్ చేశారు. ఆయన రోజంతా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. జిమ్నాటిక్స్ వెరీ గుడ్ యాక్షన్ చేస్తుంటాడు. ఆయన చేశారా? ఇంకా ఎందుకు చేయలేదు? ఇంకా వేరే సినిమాలు మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం మా సన్ వచ్చి ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వస్తే చేతాను రెడీగా ఉంది. మాకు లాంగ్వేజ్ వచ్చి మాకు తమిళ, తెలుగు. సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి వచ్చింది మాకు. సల్మాన్ ఖాన్ సినిమా వచ్చింది. వచ్చి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ మాకు ఇంగ్లీష్, హిందీ తెలియదు. మనకు తెలుగు ఎక్కువగా ఉండే కదా అని పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు వస్తే మా సన్ ఉన్నాడు. సరే హిందీ చేసాం కదా మొన్న, జాట్ హిందీ చేసాం. మేమే చేసాం. ఆ తర్వాత హిందీ కూడా బార్డర్ 2 ఏదో పిలిచారు హీరో సండే గారు. మాకు కొన్ని బిజీగా ఉండి పోలేకపోయాం. బాగుంది మన ఫైట్లు, మన తెలుగు ఫైట్ లాగానే అనిపించాయి. తెలుగు సినిమా ఫైట్, తెలుగు సినిమానే ఉన్నట్టుగా చేశాడు. ఇంకా చేశాడు. సో ఇప్పుడు మీ అబ్బాయి ఎట్లా అతను ఓన్లీ ఫైట్ మాస్టర్ గా ఉన్నాయి కూడా సినిమాలో హీరోగా మీలాగే స్టార్టింగ్ ఉన్నట్టు లేదు. డైరెక్షన్ ఫైట్ మాస్టర్ అయిన తర్వాత డైరెక్షన్ అనే ఛాన్స్ లో ఉన్నాడు. డైరెక్షన్ చేయాలని చెప్పి ఆయనకుంది. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత? 26 ఉంది. ఆయన పెళ్ళి అయిపోయిందా? అవలేదు. నెక్స్ట్ ఇయర్ పేర్లు చేస్తాం. తొందర చేసాను, లేకపోతే సినిమా ఫీల్డ్ కదా, హీరోయిన్లు అందరూ కనిపిస్తుంటారు. నాకు కనిపిస్తారు. మా అబ్బాయి లవ్ చేశారు. ఆహా, అయితే ఆమె చూసుకుంటారు లేదు. ఓ, ఎప్పుడు పెళ్ళి? పెళ్లి అయితే ఒక పని అయిపోద్ది మీకు. ఇంకో అమ్మాయి ఉందా మీకు? ఆ డాక్టర్ అమ్మాయి, అమ్మాయిలో ఒక అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు. పెద్దోడు కాబట్టి ముందు వాళ్ళకి చేయాలని అయిపోయాక పెళ్ళిళ్ళు అయిపోతే ఒక పని అయిపోతుంది. మీరు అనుకున్న జీవితానికి ఒక అర్థం పడదాం ఉంటుంది. వాళ్ళ బాధ్యతలు ఫినిష్ చేయాలని హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పడదంలో అర్థం వచ్చింది, పడదాం ఇంకా రాలేదు. ఆ పడదం కూడా వస్తుంది.
ఈ ధ్యానంతో ఇదంతా పొద్దున్న లేవగానే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. రోజు పొద్దున్న 3 లేవడం ధ్యానంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నది. అది మీకు సడన్గా మీకు ఎట్లా వచ్చిందో మీకు అది మీరు ఎట్లా బాగుపడరో కానీ అది నిజంగా గ్రేట్. అన్నగారు ఇప్పుడు ఏ అని చెప్పి కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు లేకపోయినా వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కొత్తగా వచ్చిన మార్పులు టెక్నాలజీ వల్ల మీలో ఏమైనా కొత్తగా టెక్నాలజీ మార్పులు ఏమేమి చేస్తున్నారు? కొత్తగా వస్తే మేము కూడా కొంచెం కొత్తగా మారాలి. ఏ వచ్చింది కానీ ఇంకా సినిమా లెవెల్లో రాలేదు. వర్క్ రెఫరెన్స్ సైట్ చూపించడం కోసం ఉంటుంది. మా సన్ ఆల్రెడీ ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాడు. అప్పుడు మేము ఇప్పుడు అంతా టెక్నాలజీ అంతా అప్డేట్ వర్షన్ మా సన్ చూసుకుంటాడు. అంతా అవన్నీ కూడా అన్ని ఇంగ్లీష్ సినిమాలు చూడటం చూపించడం అన్ని డైరెక్ట్ గా చూపిస్తుంటాడు. మేము ఎమోషనల్ కొట్టుకుంటాము, మా సన్ టెక్నాలజీ కొట్టుకుంటాడు. 2 కలిపి నడుస్తున్నాం. స్టిల్ రన్నింగ్ నడుస్తుంది. అయితే ఆయన దృష్టిలో ఇప్పుడు మీరు కొంచెం ఓల్డ్ అయిపోయారంటే ఏమైనా ఉందా ఆలోచనలు ఉంటే 1 year 2 years డాడీ మీరు అవసరం డాడీ అంటే హ్యాపీ. డిస్కస్ మాత్రం మేము చెప్పినాం పాతగా ఉంది డాడీ కానీ కొత్తగా ట్రై చేస్తాను. నైస్ థ్యాంక్స్ అట్లా అని అన్నప్పుడు లాస్ట్ అంటాడు వదిలి డాడీ వదిలే అంటాడు. వెరీ హ్యాపీగా లేచి హిమాలయాలకి ప్రపంచం అంతా సంతోషం. ఆయన సపరేట్గా చేశారా కొత్తగా? లేదు మాతోటి కాంబినేషన్ చేశాడు. చేస్తారు సపరేట్. మీరు ఇన్ని ఫైటింగ్ చేస్తుంటారు కదా, సినిమాల్లో ఏమన్నా గాయాలు ఏమైనా తగలడం లాంటిది మీకేమైనా ఒక ఎట్లాగో రీసెంట్గా ఆయన బాగా చనిపోయాడట. రాజేని జంప్ యాక్షన్ చేస్తున్నప్పుడు చనిపోయాడు. అచ్చా అట్లా మీరు తీసుకున్న స్పెషల్ జాగ్రత్తలు ఉన్నాయి? జాగ్రత్తలు తీసుకున్నాక కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఉన్నాయా? ఉండే ఉంటాడు చిన్న జరుగుతూ ఉంటే అది కొంచెం మేజర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. మేము భద్రా సినిమా అప్పుడు జంప్ చేస్తున్నప్పుడు ఒక కారు వచ్చి కారు ఇట్లా జంప్ చేయాలి, వచ్చి కారు పైకి వెళ్ళాల్సింది కరెక్ట్ డైరెక్టర్ కొట్టింది. అయ్యో లోపల ఇరుక్కున్నాడు కొంచెం మనిషి. అంటే ఏం అవ్వలేదు కానీ చెప్పు సేఫ్టీకి 5 foot అది కోసి బయటికి తీసాం అనమాట. కొంచెం సేఫ్టీ బయట పడ్డాడు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అనమాట. అట్లా రిస్కులు పెట్టట్లేదు. అట్లాగే రాజమౌళి సినిమా పనిచేసిన ఫైట్ మాస్టర్ కూడా బాగా తగిలింది. ఎవరు పీటర్ చేస్తున్నప్పుడు అదేం జాగ్రత్తలు తీసుకోకపోవడం ఎందుకు అట్లా? రాజమౌళి సినిమా అన్ని రాజమౌళి తీసుకుంటాము. అన్ఎక్స్పెక్టెడ్ జరిగాయని మనం ఏం చేయలేము. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి. సేఫ్టీ అనుకుంటాం తెలకుండా ప్రకృతి రాసి ఉంటుంది మన భాషలో. తప్పించుకోలేము. ఇంత జర్నీలో అన్న ఈ లైఫ్ జర్నీలో ఈ సినిమా జర్నీలో మీరు పొందిన అవమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే జీవితంలో మనిషి ఏ మనుషులు కూడా అవమానం పడందే. ఇప్పటి రామలక్ష్మణులు సమాధానం చెప్పకండి. అప్పటి రామలక్ష్మణులు అడుగుతున్నాను. అప్పటి ఇండస్ట్రీలో మీరు హీరోలుగా మారాలి ఏదో చేయాలి అనుకున్నప్పటి రామలక్ష్మణ్తో మాట్లాడుతున్నాను అని చెప్పండి. మేము ఇప్పుడు ఉన్నాం కదా, అప్పుడు వెనకెందుకు వెళ్ళాలి? ఇప్పుడు కొంచెం ఏం లేదన్న మనిషి ఎదుగుదలేటప్పుడు మనిషి అప్పుడు నుండి రావాలి, మనం తీసేయాలి, మన సూపర్ని పొగడాలి. అటన్నిటి ఎదిరించుకొని వచ్చిన రోజే నిజమైన హీరోయిజం కదా. సినిమాలో హీరో ఉన్నాడు, ఫస్ట్ లేకుండా హీరో అంటాడా, విలన్ ఉంటాడు, హీరోని డౌన్ చేస్తాడు, అవమానాలు చేస్తాడు. అటన్నీ ఎదురించుకొని క్లైమాక్స్ అవుతాడు. జరుగుతుంటాయి సహజం. అలా మీరేం ఫీల్ అయిందా అది సినిమా రమ్మన్నారు? స్టార్టింగ్ లో కొద్దిగా సినిమా మోస్తుంది కాబట్టి ఫీల్ అయ్యాను అప్పుడు. అదే ఇప్పుడు జరిగితే ఫీల్ అవ్వను. నేను ఇంకా అవమానంగా ఫీల్ అవుతున్నా. నేను ఇంకా ఆ దశలో ఉన్నాను, ఇంకా మారలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే మన ఎంత ఇంట్రెస్ట్ ఉందో సినిమా ప్యాషన్ మీద, పేరు మీద, గుర్తింపుకాంక్ష, డబ్బు మీద ఉన్నప్పుడు ఏదైనా ఒకటి మనం తీసేసినప్పుడు ఆయన మనకు మిస్ అయిపోయిందన్న బాగా ఒక ఎమోషన్ అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఏదో దాని మీద రాగదేశం తగ్గించుకున్నాం అంటే అటన్నీ చూసే ఇప్పుడు పర్లేదు, అడిగి ఏం పర్లేదు అనేది వచ్చింది, బయటకు వచ్చింది. అవి రాలేదు అనుకో, ఇప్పుడు మాకు ఈ క్లారిటీ రాదుగా అంటే అర్థమైంది. అప్పుడు అవమానం పడ్డాం, ఫీల్ అయ్యాము. ఇప్పుడు వచ్చినా అవమానం పడ్డా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ హ్యాపీ. ఏది కూడా మనిషిలో జరగాలి, అప్పుడు జరగాలి, జీవితంలో లాస్ అవ్వాలి. అన్ని చూస్తేనే నీకు ఒక క్లారిటీ వస్తుంది జీవితం మీద. అన్ని ఏం రాకూడదు, ప్యాకెట్ ఆడుతున్నాము, ఈ ముక్కలు ఏం అన్ని కరెక్ట్ ఆడి అనుకో, కిక్ ఏముంది అందులో. ఓడిపోతేనే గెలుపులో సో నేను ఇంకా ఆ దశలో ఉన్నా, కొంచెం మార్పు దశలో ఉన్నా. అవమానం పొందుతున్నా, వీడు అవమానిస్తున్నాడు ఏంటా అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. నేను ఫీల్ అవుతాను. అంతకుముందు ఫీల్ అయ్యామని బాగా, ఇప్పుడు కొంచెం వీడే సరే అవని అన్న దశలో ఉన్నా. మీద మారినాక కొంచెం నాకు కొంచెం జ్ఞానోదయం అయింది. నా లోపల మారింది కొంచెం. సంతోషం.
కానీ మన టాలీవుడ్లోనే మీలాగా మాస్టర్లు చాలా మంది ఉన్నారన్న ఫైట్ మాస్టర్లు. అట్లా కాకుండా బయట వాళ్ళని తీసుకురావడం, బయట ప్రాంతం నుంచి బయటి భాషల నుండి తీసుకురావడం. తీసుకొచ్చి అడగాలి మనల్ని అడిగితే. మీరేం చెప్తారా? ప్రకృతి పుత్రులు మీరేం చెప్తారా అని చెప్పి కాదు. అది సినిమా అనేది ఒక బ్రాండేగా అయిపోయింది ఇప్పుడు. భారతదేశానికి సినిమా చూస్తున్నారు. ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు, వాళ్ళు పెద్ద పెద్ద టెక్నీషియన్ కావాలని తెలుసుకోవడం తప్పేం కాదు. సినిమా హిట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ తప్ప చేయాలన్నది రూల్స్ ఏముంది. మనోడు డెవలప్ అయ్యారు. తెలుగు ఇండస్ట్రీ బాగా ఫైట్ మాస్టర్లు వచ్చారు, అందరూ డెవలప్ అయ్యారు. అయినా కూడా వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకున్నారు. తప్పు దాన్ని ఎవరు తప్పు అంటారు లేదు. స్వేచ్ఛ జీవితం, స్వేచ్ఛ జీవితం అని అడిగి అదే చెప్పాను మీకు. భోంచేస్తున్నాం అనుకో, ఏదో వాటర్ తింటున్నారు, అయ్యే పూరి ఎందుకు తిన్నావా, ఇడ్లీ తిన్నావు అనుకో, నా ఇష్టం అంటాడు. దానికి మన రైట్స్ ఏంటి? అట్లా వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు డబ్బులు పెట్టుకున్నాడు, హీరో ఆ పలానా డబ్బులు పార్టనర్స్ అవుతాడు తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం ప్రకారం చేసుకుంటారు. అని మన వాడన్న రైట్స్ ఏంటి? అందుకని అది నువ్వు రైట్స్ లేదు, ఏడవడానికి బాధపడడానికి రైట్స్ లేదు. మన ఎనర్జీ వేస్ట్, మన టైం వేస్ట్. చూసి ఎంజాయ్ చేయాలి అంతే అంతే. ఏది మనది కాదు. అంటే ఈ మాట ఒక 10-20 సంవత్సరాల ముందు అడిగితే ఇప్పుడు ఏదడిగినా మీరు అంతా మిథ్య, ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏదడిగినా నేను ఏదడిగినా అది చెప్తున్నాను. ఆ దశలో అంటే మీరు మార్చిన దశలో వచ్చి వస్తున్నది ఆన్సర్ అన్ని. అడిగినా కూడా వేస్ట్ అవుతా ఉండొచ్చు అయి ఉండొచ్చు అంతే. కోపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, తీసేసి ఉండొచ్చు, పెట్టుకొని ఉండొచ్చు. అది ఏంటి ఇప్పుడు అట్లాంటి ఆన్సర్లు వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అది అన్ని చెప్పండి కొంచెం. ఫస్ట్ సినిమాకి మాకు అమ్మానాన్న తమిళ శివుడు సినిమాకి మాకు 5,000 ఎంత వచ్చాం ఇప్పుడు అనుకుంటా. 5,000 అనుకుంటా. 20 పేర్స్ అవుతుంది అనమాట. 24 అట్లా అవుతుంది. అతను ఇట్లు ఛాన్స్ ఇచ్చారు మాకు. హీరో సురేష్ ఫ్రెండ్ మాకు ఛాన్స్ ఇచ్చారు. డబ్బుల కోసం కాదు, ఫస్ట్ లైఫ్ కదా. ఆ తర్వాత మాకు కొంతవరకు అప్పుడు తెలుసు. ఇప్పుడు అప్పుడు 5,000 ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యానికి 10,000 వచ్చాను అనుకుంటాను. ఆ తర్వాత ఈ డేట్కి 60,000, అమ్మానాన్న తమిళనాడులో ₹1,00,000 అంతవరకు తెలుసు. ఇప్పుడంతా వేస్ట్. ఇప్పుడు ఏది అడిగినా మీరు అప్పుడు మనులు కాదు, ఇప్పుడు మనులు మాకు తెలియదు. ఇప్పుడు తెలియదు. అది వస్తుంది పోతుంది అంతేనయ్యా, అంతకు మించి ఏం లేదు. కొత్తగా వచ్చిన నోట్లు కూడా పెద్ద తెలియదు అని పెట్టుకోవడం అంట. ఆ దశలో ఉన్నారు మీరు. చెప్తారు మాకు తెలీదు. మా మేనేజర్ అంటే తెలుసు, మాకు తెలియదు. ఆ డబ్బుల మీద ఎంత వస్తున్న రెమ్యునరేషన్ అని ఫోకస్ చేసే కొంది పని మీద ఇది ఎంత డబ్బులు ఇచ్చే సినిమా, ఇది డబ్బులు లేని సినిమా, ఇది తక్కువ ఎక్కువ చూడాల్సి వస్తుంది. అందుకని నేను డబ్బులు ఫోకస్ చేయను. పని ఉంటే చేస్తాము. ఓకే, మా మేనేజర్లు వాళ్ళ ఇంట్లో మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. మీ గుణాలు మీ ఆవిడకి వచ్చా? మీ పిల్లలకి ఏమైనా వచ్చిందా? వాళ్ళకి అంతగా రాలేదు. మీ ఆవిడకి రాలేదు. మీ పిల్లలు ఏంటంటే మన గుణాలు అందరూ రావాలని కోరుకోకూడదు. ప్రతి ప్రశ్న ఉండాలి. అసలు నేను కరెక్షన్ చేసుకోవాలి. కాబట్టి మన మన కోరికలు అందరి మీద బుద్ధి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అర్థం వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు ఏమైనా జీవించాలనుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటాం అనేది మా స్పేస్. మొత్తం కొంచెం కూడా లేకుండా మీరు ఇద్దరు చెడిపోయారు టోటల్గా. చెడిపోయాం. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నేను బాగుపడుతున్నా నాకు ఇంకోటి అన్న, ఇదంతా కన్స్ట్రక్షన్ ఐడియా ప్రశాంతత ఇదంతా ఎవరు చేసిన? మీ అన్నగారు చేశారు. అన్నగారితో కూడా ఒకసారి కల్పిస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే క్రియేట్ ఇట్లా అంటే ఇట్లా ఇలా ఉండాలి అనుకుంటే మా ఆలోచనలు తగ్గట్టు మా అన్నగారు రామలక్ష్మి మీ ఆలోచనలే ఆయన ఎట్లా పసిగట్టాడు? మేము ఇలా కావాలంటాము, మా టేస్ట్ ఆయన గమనిస్తాడు అనమాట. ఆయన యాక్చువల్గా ఆంజనేయుడు కదా, ఆయన రామలక్ష్మణుడు అనకుండా ఆంజనేయుడు కనిపించడు. ఆ శక్తి మటుకు మమ్మల్ని ఊహిస్తాడు అనమాట. ఆయన యాక్చువల్గా ఏం చేస్తాడు? ఆయన స్టార్టింగ్ లో కార్ తోలేవాళ్ళు, కొన్న తర్వాత మా డేట్లు మా ఫ్యామిలీ టేస్ట్ ఇది అని చెప్పేసి ఒకసారి పిలుస్తారా ఆయన్ని? బాగున్నారా? మీరు కుర్చీలేసావా? టోపీ కూడా పెట్టుకున్నారు. మీరు టోపీ పెట్టుకుంటారా? ఇంటి వాళ్ళకు
పెట్టకూడదని ముందుగానే మేము పెట్టుకున్నాం. అలా మైండే కాదు అసలు. ఇంతవరకు టోపీలు పెట్టింది లేదు అసలు. ఎవరు పెట్టింది లేదు. ఎవరు మీరు మీకు కూడా ఎవరు పెట్టలేదు. మీకు కూడా ఎవరు పెట్టలేదు. మనకు ఎవరు పెట్టారో మనకు తెలియదు. పైగా ఎంట అయితే ఇప్పుడు ఎంట అయినా ఐడియా బాగుందండి. ఆ ఇల్లు కట్టడం, ఆ కుటీరం కట్టడం, వీళ్ళు అక్కడ ధ్యానం చేస్తారంట. అది ఐడియా ఎట్లా వచ్చిందన్న వీళ్ళిద్దరు ఆలోచనలతో మీరు ఎక్కిపించారా ఎట్లది? అందరూ చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ మైండ్ అర్థమైపోతుంది నాకు. ఇటు ఉండాలంటారు, ఇక నా పని నాది. ఆ రకం కట్టారు సూపర్ కట్టారు. ఇద్దరు ఎప్పుడు చెడిపోయారు ఇంతకు మొత్తం? చెడిపోయే 10 ఏళ్ళు. ఆ చెడిపోవడంలో మీరు కూడా కొంచెం భాగం వచ్చిందా మీకు? బాగా నాకు ఇంకా రాదు. నాకు ఆయన చెడిపోవాలి. ఆయన అందరూ చూసుకుంటాడు. ఆయన వాళ్ళేమో ఇటు వెళ్ళిపోతే తిరుగుంటారు, ఇటు ధ్యానాలు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళతో అంటే మనం చేయలేమంటారు. పొద్దున 3 గంటలు ఎగుతారు. ఆ దేవం లేవాలంటే ఇక ప్రపంచంలో ఎవరు లేవరు. అందరూ పడుకుంటామో లెగుతూ. కానీ ఆ ఐడియా మీకు ఎట్లా వచ్చి మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఎట్లా పొద్దున్న లేవడం, ధ్యానంలో ఉండడం అంటే వాళ్ళు డిఫరెంట్ అండి. అచ్చా, అది డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే దాన్ని ఫాలో అవ్వాలంటే ఎవరు వాళ్ళు కాదు, కష్టం. అది మీరు పెద్ద నేను పెద్ద ఆయన అయితే ఇద్దరిని ఫాలో చేస్తున్నాం. మీరు వాళ్ళ ఆలోచనలు ఫాలో చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఆలోచనలు ఫాలో చేసి తగ్గట్టుగా వాళ్ళకి కట్టారు. సూపర్, చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ధ్యానం కాకుండా మీరు ఇంకేం చేస్తారు? మీరు ఏమైనా ఎప్పుడైనా పొరపాటున ట్రై చేశారా? తీసుకెళ్తే ఎడం కూర్చొని చూస్తూ ఉంటాను అంతే. నాకెందుకు వచ్చిన బుక్కోరా అని చెప్పి మీరు బయటకి లేదే కూర్చొని ఎడగా అందరూ కార్లో వెళ్తుంటాము, తీసుకెళ్తే చూస్తూ ఉంటాను. జనం చెప్పే వాళ్ళు ఏం తింటూ ఉంటారు కదా. మీలో కూడా ఏమైనా ఆలోచనలు ఏమైనా మార్పు వచ్చాయి వాళ్ళకు వచ్చిన మార్పు? నాకు ఇంకా నాకు రాలా. అవి రావాలంటే చాలా కష్టపడాలి. అవి మనమే ఎంత నాకు కూర్చున్నంత సేపులో కొంచెం తెలిసింది. ఇది సత్యం రా, ఇది వేస్ట్ రా, ఇది ఏది అడిగినా వాళ్ళు అదే చెప్తున్నారు. అట్లా ఉంటారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ అంటే 10 ఏళ్ల క్రితం నుంచి. 10 ఏళ్ళ క్రితం కాదు, ఫస్ట్ నుంచి. అంటే ఆ భావాలు ఉన్నాయి వాళ్ళకి, ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అదే భావాలు ఉన్నాయి. అసలు ఎవరిని గొడవలకు వెళ్ళరు, ఏమి వెళ్ళరు అసలు. అదే వాళ్ళ సపరేట్గా ఉంటారండి. ఇంకా వాళ్ళ తిండి కూడా మార్చారంట వాళ్ళు. ఇక అవన్నీ ఏది తింటారు, రాగి ముద్దలని అయ్యని ఇయ్యని కూరగాయలు ఏది తింటుంటారు. ఇక అవన్నీ మనం ఏడ తింటాం? అవి ఆడ ఉంటాయి. అస్టెంట్లు కూడా తాగరాడు. తింటారు. ఈ మందు గిందు అంతా ఏమి ఉండదు. ముందా అది ఉరుగులేదు. ముందే ఆడుతుంది. సిగరెట్ కానీ పాన్ వాళ్ళు ముందు ఇలాంటి ముందు ఇంటి కూర్చుంటాం మనం. అది ఇంట్లో కూర్చుంటామా అంటే మార్పు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ నుంచి లేదు. లేదు బాగా ఆర్థికం అండి మాది. ఆర్థికం అంటే ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ ఒకరోజు అన్నంలోకి బియ్యం లేవు. ఒక్కరోజు ఇప్పుడు చెప్పుకోవచ్చులేండి. అదే ఒక్కరోజు చూసే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. వీలైతే మాకు బరిగొడ్డు ఉండేవి, ఆ పెరుగు కొంచెం తిని పడుకున్నాం నైట్. అంటే వర్షాలు ఎక్కువ కురిసాయి. వర్షాలు కురిసినప్పుడు మనకి పని ఉండేది కదా, పని ఉంటే ఇవ్వడం డబ్బులు వస్తాయి కదా. అట్లా ఒక్కరోజు మాత్రం అన్నం లేదు, అన్నం లేకుండా. అదే ప్రశ్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారు కదా, అది వచ్చింది నీకు నీకు అట్లా అన్నం తినాలి, పెరుగన్నం తినాలి, తిన్నాగానే ఇప్పుడు అంత బిర్యానీ తింటున్నావు, ఆ రోజు అంతే అదే వస్తుంది నీకు అంటారు. అదే వాళ్ళంటే పాలసేది. సో వాళ్ళని చూసినాక మీకు ఏమనిపిస్తుంది? ఆనందం వస్తుంది, బాగుంటారు. ఆనందం మరి బాగుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ, అందరూ హ్యాపీ, పిల్లలు అంతా హ్యాపీ, అందరూ హ్యాపీ. సో ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఏమన్నా మీరు ఆలోచిస్తున్నా వాళ్ళ గురించి? వాళ్ళ గురించా? ఇంకేమో 2 years దాటే వెళ్ళిపోతారు. పూర్తిగా మునిగిపోయారు వాళ్ళు, వెళ్ళిపోతారు. ఇటు అందరూ డిసైడ్ అయిపోయాము అందరూ మేము కూడా. అవునా? ఇటు వెళ్ళిపోయి ఏదో ప్రజాసేవ చేయాలి, సేవ చేయాలి ఉన్నారు. వెళ్తారు వెళ్తారు. మీరేంటే మీకంటే చెడిపోయారు. 3 సంవత్సరాల తర్వాత అన్ని చాలు అనుభవించి ఏముంది ఇంకా మొత్తం ఫ్యామిలీకి హ్యాండ్ చేసి మీలాగా ఒక టవల్ వేసుకొని. టవల్ కూడా ఉండదేమన్నా టవల్ గోసి అనేది ఇప్పుడు పొలంకి వెళ్ళి గోసి పెట్టుకుంటాం మ్యాక్సిమం. ఓకే, మొత్తానికి మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి వాళ్ళని కలిసాను. నా బుద్ధి కూడా కొంచెం అప్పట్లో తెగ చూసేవాడు మిమ్మల్ని బాగా. వెళ్ళిపోయారు, ఆర్టిస్ట్ చేస్తున్నాడా? సినిమాలు చేస్తున్నాడు.
అనగా ఏంటి తల కలర్ లేదు కొంచెం వదిలేసారంటే కలర్ వేయొద్దని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. ఇదే సినిమా యాక్టింగ్ వైట్ హెయిర్ తో వైట్ హెయిర్ తో నీ ఏజ్ కి తగ్గట్టు నన్ను గుర్తించాడు ఆయన. ఇదేంటి ఆయన గుర్తించాడు, వయసు గుర్తించాడు. ఈ వయసు తీరా వేసుకోవడం ఎందుకు మోసం చేస్తున్నావు, రామ్ లక్ష్మణ్ ఒకసారి కలుపు ఇక్కడ పంపించారు, అక్కడ క్యారెక్టర్ ఇచ్చారు. ఏది తగ్గట్టు క్యారెక్టర్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి అన్ని అభినయం చేస్తున్నాను, చేయబోతున్నాను. వేరే సినిమాలు కూడా ఉన్నాయి, ఈ వాట్సాప్ చెప్పుకోవడం ఎందుకు, అవి రిలీజ్ అయితే బాగుంటాయి. సో వయసుకు తగ్గట్టు చేస్తున్నాడు. ఎందుకురా ఈ వయసు తగ్గట్టు చేయడం తప్పు చేస్తున్నా అనిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిసి ఆయనకి తెలుస్తున్నారు నేను చేస్తూ కరెక్టే, నా వయసులో ఇది చేయాలి, ఆ వయసులో అది చేయాలి, అది చేయించారు ప్రకృతి. ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చేసాడు, మనం చేసాం క్యారెక్టర్ అంతే. క్యారెక్టర్లు చేస్తున్నా మనకి ఎప్పుడు నీ క్యారెక్టర్ అయిపోయింది రండి అంటే వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాం. భూమి నాలుగు మోసింది. వీళ్ళిద్దరిని కలిసాక నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అదే వాళ్ళ మాట్లాడి అందరూ ఫిక్స్ అవ్వాలి. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని ముఖ్యంగా మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే ఎంత రష్ వచ్చానంటే ట్రాఫిక్ లో ఏది గోల్ అంతా నా 100 అనిపించింది. పైకి వచ్చాక చూస్తారు పట్టేసి మనసు మారిపోయింది, ప్రశాంతంగా హాయ్. పై వీళ్ళిద్దరిని కలిసాక ఇంకా మొత్తం చెడిపోయారు, సగం చెడిపోయారు. థ్యాంక్ యూ అన్న మిమ్మల్ని కలుసుకోవడం. పైగా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కలవడం చాలా హ్యాపీగా ఉంది. పైగా వీళ్ళిద్దరిని కలుసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ మేము, నేను ఇంకా పెద్ద ఫ్యాన్ వాళ్ళకన్నా. అన్నగారు మీరు ఒక మాట చెప్పండి, ఇద్దరు రామ లక్ష్మణులు, వాళ్ళే అన్నారు మీరు ఆంజనేయుడు అని చెప్పేసి. స్టార్టింగ్ నుంచి మీరు ఎంత ఆంజనేయుడు ఎంత సపోర్టింగ్ ఉన్నాడు వాళ్ళకి, కష్టాల్లో నష్టాల్లో. సపోర్టేగా మేము చెన్నై వెళ్ళినప్పుడు ఫస్ట్ బాగా మేము ఊర్లో పొలం పనులు ముగ్గురు కలిసి బండి తోలేవాడు. ఎద్దులు దున్నపోతులు కదా, ఆ దున్నపోతులు మా లాస్ట్ తోలేవాళ్ళం అనమాట. ఊర్లో బాగా ఎక్సైజ్ చేసి 100 ఎకరాలు 100 బస్తాలు కుప్ప పురి కట్టేవాళ్ళు, ఎక్సైజ్ చేసేవాళ్ళు. చిన్నగా మీ సినిమాలోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ డల్ అయిపోయింది. అప్పుడు అన్నగారు అబ్బాయి ఏగో నా 12-1 గంటకి వెళ్ళేవాళ్ళం బండి కట్టుకొని. అది 5-6 కిలోమీటర్లు అలా బండి మీద తీసుకెళ్ళి కుప్ప కొట్టాలి. వీళ్ళు బండి కట్టుకుని పడుకునేవాడు బండి మీద. నేను బండి వాళ్ళకి వెళ్ళి కుప్పకాడికి వెళ్ళి కుప్పకాడి పరదలని మరిచి లేపితే కుప్ప అయిపోయినట్టు. ఇద్దరు వాడే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45-42. అట్లా ఏంటంటే మా ఫ్యామిలీలో మా నాన్నగారు కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే అన్నగారే కోపం. ఆయన పేరు పోలరంగి అనేవాళ్ళు. మా నాన్నగారు అక్కడే అనమాట. ఆయన్ని కొద్దిగా ఆరామంగా పెంచడం వల్ల పెద్దగా రెస్పాన్సిబిలిటీ అయితే. రంగస్థల నటుడు ఆయన, హరిశ్చంద్ర నాటకాలు ఆడితే ఉండేవాడు. వెనకుండి ప్రతి విషయం అంటే మాకు అప్పుడు స్టార్టింగ్ లో అమౌంట్ పంపటం అనే విషయం కాడ నుంచి మంచి చెప్పరు అన్ని విషయాల్లో మాకు రన్నింగ్ లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఏ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు ఆయన? వాళ్ళకి ఏం తెలియదు కదా. అదే చెప్పారు కొత్త 500 రూపాయలు కూడా తెలియదు అని. వాళ్ళకి ఏం తెలియదు కానీ అన్ని మనం చూసుకోవాలి. సో ఆ రకంగా సపోర్ట్ మీ సపోర్ట్ ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది అప్పటి నుంచి. ఇప్పుడే కొంచెం ఆడవాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది మీ పొలం ఇక్కడ ఉంది, ఇది ఉంది అని చెప్తా ఉన్నాను. వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడు, ఈ పొలం నాదా, నాకు అంతే. ఇక్కడ పాత్ర ఉన్న రోజులు అక్కడ చేస్తాం, పొలం చూస్తాం. అన్నగారు అబ్బాయి కూడా పెద్ద ఫైట్ మాస్టర్ వెంకటని. అవునా? కేసరి ఫైట్ మాస్టర్ పటాసు. మా దగ్గర రష్యడ్ వెంకటని అని కొడుకు. కొడుకే ఫైట్ మాస్టర్. భగవంత్ కేసరి బాలకృష్ణ మన అనిల్ రావు గారి అన్ని సినిమాలు మనోడు చేశాడు. మీరందరూ ఫైట్ మాస్టర్లే అవుతున్నారు. నలుగురు అయ్యాము ఇప్పుడైతే. నలుగురు మా సన్ను అన్నగారు అబ్బాయి మా అబ్బాయి మేమిద్దరమే. మా అబ్బాయి అవ్వబోతున్నాడు, మా ఆల్రెడీ అన్నగారు అబ్బాయి అయ్యాడు. వాడై 10-15 ఏళ్ళు అయింది. సో బాగుంది. సో మీ మీ డైరెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి, వీళ్ళిద్దరికి ఎట్లా ఉంది డైరెక్షన్? వాళ్ళ మా కొడుకు జోలికి వాళ్ళ దగ్గర వెళ్ళాం. మీరు ఇవన్నీ ఒక డైరెక్షన్ నేర్చుకున్నారు, వీళ్ళు పాడైపోయారు. అదే మేము ముగ్గురే ఉంటాం కానీ మన కొడుకు వాడు సపరేట్గా ఉంటాడు. వాళ్ళిద్దరు ధ్యానంలోకి వస్తున్నారా వీళ్ళలాగా? ఎవరు? మీ అబ్బాయిలు. నేనే రాకపోతే ఇంక వాళ్ళే వస్తారు. ఇంకా పొద్దులు ఎవరు నేనే రాకపోతుంది. ఆ బాధ వాళ్ళంటే సామాన్యం కాదు. వీళ్ళలో వచ్చిన మార్పుని చూసి ఒక మాట చెప్పండి మీరు. వీళ్ళకి వచ్చిన మార్పుని మంచిగా
మంచిది. అదేంటి ప్రపంచం మొత్తంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా, ఉండాలి. అందరూ ఒకలాగా ఉంటారు. వాళ్ళ రూట్ వాళ్ళది. వాళ్ళ మాటలు కూడా బాగా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. చాలా నాకు కూడా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. చూసిన ఆడియన్స్ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు నా ఉద్దేశం. అది ఏది శాశ్వతం కాదు ఇక్కడ, ఏం లేదు ఇక్కడంతా క్యారెక్టర్ అయిపోగానే వెళ్ళిపోవాల్సిందే అంతే. మనకి ఎప్పుడు పిల్లలు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. భూమి బరువు అవుతుందంటే కొంతమంది తీసేస్తూ ఉంటుంది, తేలిగ్గుంటే కొంతమంది వస్తూ ఉంటారు, అంతే. వాడటం పోవటం ఏ ఉండదు. సో అన్నగారు నా క్యారెక్టర్ పని అయిపోయింది, మా క్యారెక్టర్ పని అయిపోయింది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నా పని అయిపోయింది. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ వెళ్ళి పంపితే ఆ క్యారెక్టర్కి ఆ దేవుడు డైరెక్టర్ నువ్వు కూడా వెళ్ళిపోయినట్టు అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా థ్యాంక్స్. లక్ష్మణ్ లక్ష్మణుడు రాముడు ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.